విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివశ్రీధర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు గురువు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను గురుగారు. ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో రకరకాల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, హెల్త్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా తల్లిదండ్రులకైతే మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, పెళ్ళిళ్ళైనా సంతానం కలగట్లేదు, కలిగిన సంతానం సరిగ్గా ఉండట్లేదు, బిజినెస్లో లాస్ వస్తుంది, బోలెడు డబ్బులు పెట్టి చదివించాము, జాబులు రావట్లేదు, బయట కంట్రీస్కి వెళితే నానా పాటలు పడుతున్నారు ఉద్యోగాలు లేక, ఏ పని మొదలుపెట్టినా కలిసి రావట్లేదు, అసలు ఏ పని ముందుకు వెళ్ళట్లేదు, శుభకార్యాలు జరగట్లేదు, ఇంట్లో మంగళకరమైన కార్యాలు జరగట్లేదు, ఎప్పుడు చూసినా ఏదో నిరాశ, మానసికంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అసలు ఎందుకు వచ్చిన లైఫ్, ఎందుకు వచ్చిన జీవితం అనేది కూడా చాలా మంది కాల్స్ చేస్తున్నారు గురువుగారు. నాకు విపరీతమైన నానా కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి సంతోషంగా ఉండాలంటే ఏం పరిహారం చెప్తారు మీరు? ముఖ్యంగా మనం చేసే పనుల మీద పాపపుణ్యాలు అనేటువంటిది ఒక లెక్క ఉంటుంది. ప్రతి ఆధారపడి ఉంటుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా చిత్రగుప్తుడు లెక్కలు రాస్తున్నాడంటే రాస్తున్నాడు. మనం పొద్దున లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనం ఏమేం పాపాలు చేస్తున్నామో, ఏమేం పుణ్యాలు చేస్తున్నామో, ఎవరికి సహాయం చేస్తున్నామో ప్రతి ఒక్కటి లిఖింపబడతాయి అనేది మాత్రం సత్యం, సత్యం పునఃసత్యం. అనుభవిస్తాము గురుగారు, ఖచ్చితంగా తప్పనిసరిగా అనుభవించి తీరాల్సిందే. అందుకనే ఎన్నో వందల ఎకరాలు పొలాలు, కోట్ల రూపాయల ఆస్తులు పూర్వీకులకు ఉన్నవాళ్ళు ఇవాళ రోజున హీనమైనటువంటి పరిస్థితులు ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. చాలామంది. కొంతమంది హీనమైనటువంటి, అంటే ఏమి డబ్బు లేనటువంటి నిరుపేద కుటుంబంలో పూర గుడిసెలో పుట్టినటువంటి వ్యక్తులు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఓ మాట చెప్పాలంటే, డబ్బు పరంగా తీసి పక్కన పెడదాం, పేరు పరంగా చూసుకున్న అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళు చెప్పుకోవచ్చు. అవునా? మనం ప్రధానమంత్రి గారిని కూడా ఛాయ్వాలా అని చెప్పి చాలా మంది పిలుస్తుంటారు. మరి వాటి రోజున భారతదేశ నుదుట రాతను మార్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి మనిషిగా అందరూ అంగీకరిస్తూనే ఉన్నారు ఆయన. అవునా? మన హిందుత్వం నిలబట్టడానికి ప్రధానమైనటువంటి ఒక వ్యక్తి, భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయనే నిజంగా ప్రధానంగా మనకు కనపడుతూ ఉన్నారు. మరి ఛాయ్వాలాగా బ్రతికినటువంటి మనిషి వాటి రోజున పిఎం ఎలా అయ్యారు? లాంతర్లు, పక్క వాళ్ళ ఇంట్లో లాంతర్ల దగ్గర కూర్చొని చదువుకున్నటువంటి వ్యక్తి, వీధి దీపాల దగ్గర కూర్చొని చదువుకున్న వ్యక్తి రాష్ట్రపతి ఎలా అయ్యారు? ఇదంతా పూర్వజన్మ సుకృతమా కాదా? అంటే మన పూర్వీకులు చేసినటువంటి తప్పులు కావచ్చు, పాపపుణ్యాలు కావచ్చు, అలాగే మనం చేసేవి కూడా మన భవిష్యత్ తరాలు కూడా తప్పనిసరిగా అనుభవించి తీరవలసిందే. నేను 100 కోట్ల ఆస్తి సంపాదిస్తానన్న అనుకుందాం, నా కొడుకులకి ఇస్తే అనుభవిస్తారు కదా. అలాగే పాపాలు, వాటిల్లో పాపపు సొమ్ము ఏదైతే ఉంటుందో వాటి ద్వారా వచ్చేటువంటి పాపం కూడా వాళ్ళు అనుభవించవలసిందే తప్పనిసరిగా. అంతే కదా. డబ్బు అనుభవిస్తున్నారు, అది పుణ్యంగా వస్తే బాగానే ఉంటుంది, పాపంగా వస్తే అది కూడా అనుభవించవలసిందే తప్పనిసరిగా. ఆస్తి, అప్పు, అట్లానే పాపం, పుణ్యం రెండూ అనుభవించి తీరాల్సిందే. అంటే మన పూర్వీకులు చేసింది కూడా తెలుస్తుంది జాతకం. తప్పనిసరిగా నాన్న, ఎన్ని తరాల క్రితం జరిగింది అనేది కూడా చెప్పవచ్చు జాతకంలో. ఎన్ని తరాల క్రితం ఒక స్త్రీని బాధ పెట్టడము, లేదంటే పురుషుడు చనిపోవడము, లేదంటే హత్యలు చేయడము, ఆత్మహత్యలు చేసుకొని ఉండడము, లేదంటే దేవాలయాలకు ఏదైనా ద్రోహం చేసి ఉండడము, దేవుడి సొమ్ము తిని ఉండడము, లేదా సర్పాన్ని చంపడము, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఎన్ని తరాల క్రితం నుంచి వాడు పుట్టిన నక్షత్రాన్ని లెక్క పెట్టుకుంటే ఎన్ని తరాల క్రితం జరిగింది అనేది కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఏదో నోటుకు వచ్చింది కదా 6 తరాల క్రితం జరిగింది మీ ఇంట్లో అని చెప్తే 6 తరాలు వీళ్ళకి తెలియకపోవచ్చు, కానీ అందరికీ 6 తరాల క్రితం విషయం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా. కొంతమంది ఉండరు కదా. మరి వాళ్ళ దగ్గరైనా రాంగ్ అవ్వాలిగా, మనం చెప్పింది రాంగ్ అనుకుంటే. అవునండి మీరు చెప్పింది కరెక్ట్ అండి, మాకు 7 తరాల క్రితం ఇట్లా జరిగిందని చెప్పి మా వాళ్ళు చెప్పారండి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు, వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాం కదా. మన వంశ చరిత్ర అనేటువంటిది, వంశవృక్షం అనేటువంటిది, ఏ తరంలో ఏం జరిగింది, ఇలా ఉండేవాళ్ళు అని చెప్పి చెప్పుకుంటూ పోతూ ఉంటాం. మా అమ్మగారు ఉన్నంతకాలం మాకు అదే చెప్పేవాడు, మా నాన్నగారికి ఇంత ఆస్తుండేది, మీ నాన్నగారికి ఇంత ఆస్తుండేది, మీ తాతగారు ఇలా ఉండేవాళ్ళు, పెద్ద ఎద్దులు ఉండేవి, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. ఇవన్నీ నా పిల్లలకు నేను చెప్తా, నా పిల్లలు వాళ్ళ పిల్లలకు చెప్తూ ఉంటారు, ఇట్లా మా ముత్తాత గారి తరంలో ఇట్లా ఉండేది, మన ఊరు ఇది, మన స్వగ్రామం ఇది అని చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాం కదా. సో ఇవన్నీ మన రూట్స్ నిజంగా గుర్తు పెట్టుకోవాలి కూడా తప్పనిసరిగా నాన్న. మన పూర్వీకుల చరిత్ర చెడ్డదా మంచిదా తీసి పక్కన పెడదాం.
వాళ్ళు తప్పు చేస్తుంటే అలాంటి తప్పు మనం చేయకుండా ఉండడానికి జాగ్రత్త పడతాము. ఒప్పు మంచి పుణ్యం చేస్తుంటే మన పూర్వీకులు అంత పుణ్యం చేశారు, మనం కూడా చేయాలని ఒక మంచి మార్గంలో నడవడానికి కూడా ఒక టార్చ్ లైట్ అవుతుంది మన వంశ చరిత్ర మనం తెలుసుకోవడం ద్వారా. రెండు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఒకటే చెప్తాను, ఇప్పుడున్న యువతరం తాతగారు ముత్తాతగారి పేరు తాతగారు ఉంటారు, తాతగారి పేరు వరకు ఓకే పర్లేదు, వాళ్ళ నాన్నగారి పేరు చెప్పంటారంటే వాళ్ళ నాన్నగారి పేరు తెలియదండి. గోత్రం మర్చిపోయేటువంటి పరిస్థితిలో కూడా ఉన్నారు. గోత్రం అంటే సర్నేమ్ అంత చెప్పితే చెప్తారు అంతేగాని ఇంటి పేరు అంటే కూడా తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే మన పూర్వీకుల చరిత్ర ఇప్పుడు ఓ మాట చెప్పాలి అంటే భారతదేశంలో ఇప్పుడు మరలా భారతీయత భక్తి భావం దేశభక్తి ఎక్కువ పెరుగుతుంది. దానికి ఓ మాట చెప్పాలంటే ఇటీవల వచ్చిన ఒక సినిమా కూడా కారణం అని చెప్తా, చావా అనే సినిమా. దాంట్లో చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఒక రకమైనటువంటి ఒక ధీరత్వం పెరుగుతుంది. అరే మన కోసం ఇంత త్యాగం చేశారా అని. అవునా, మన దేశం కోసం చేసినటువంటి త్యాగం చేసినటువంటి వాళ్ళని తలుచుకొని మనం రక్తం ఉడికిపోతుంది, మనం ఏదో చేయాలని ఒక తపన ఉంటుంది. అట్లానే మన పూర్వీకుల గురించి కూడా తెలుసుకోవాలిగా. ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదో ప్రభుత్వం ఎన్ని రోజులు ఇట్లాంటి వాళ్ళ గురించి కప్పిపుచ్చింది, మనకు తెలియకుండా చేసింది అంటున్నాం. మన వంశంలో వాళ్ళ గురించి ఎవరు కప్పిపుచ్చుతారు? మనమే కప్పిపుచ్చుకుంటున్నాం. మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే తప్పనిసరిగా మన పూర్వీకులు చేసినటువంటి తప్పులు చేయకుండా వాళ్ళు చేసినటువంటి పుణ్యకార్యాలు మరలా మనం పునఃప్రారంభించడానికి కూడా అవకాశం కలుగుతుంది. అదొక అంటే చిమ్మ చీకటిలో చిరుదీపంలాగా మనకి తప్పనిసరిగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో అట్లాగే ఇప్పుడు నిజంగా చెప్తానన్నా, నేను నా దగ్గరకు వచ్చి ఆడవాళ్ళు ఏడుస్తుంటారు నాన్న, తల్లులు. ఇందాక కూడా ఒక ఆవిడ వచ్చారు, నాకు ప్రపంచంలో ఇద్దరే శత్రువులు అని చెప్తా. ఎవరు అంటే ఆడవాళ్ళకు ద్రోహం చేసేవాళ్ళు, ఆడవాళ్ళు సొమ్ము తినేవాళ్ళు, తల్లిదండ్రులను సరిగా చూడని వాళ్ళు. వీళ్ళ ముగ్గురు మాత్రం నాకు శత్రువులే, ఎప్పటికీ జీవితంలో నాకు శత్రువులే వీళ్ళు. ప్రతి తల్లి వచ్చి ఏడుస్తూ ఉంటే అది ఎంత బాగా నరకం అనుభవిస్తున్నాం అంటే నిజంగా నేను చెప్తున్నా, జాతకం చెప్తున్నానని ఒక ఇది ఉంది. కానీ వాళ్ళని ఎలా అంటే ఏది ఉంటే అది నేను నాకు చేతనైన పని ముందు తీసుకెళ్ళి చేద్దాం, అసలు వాళ్ళ పని చేసి పెడదామన్నంత ఒక ఇది కలుగుతుంది. అంత ఏదైనా చేసి వాళ్ళ కష్టం తీర్చుదామా అనిపిస్తుంది. తల్లి సింపుల్గా అమ్మ ఒకటే మాట చెప్తుంది, నా కొడుకు నా మాట వింటలేదయ్యా, నా కొడుకు తాగుతున్నాడయ్యా. ఇంకొక ఆవిడ వచ్చిందమ్మా, నిజంగా చాలా నేను అన్నా ఆవిడతో, అమ్మ మీరంటే అత్తలు ఉండాలమ్మా, ప్రపంచంలో ఉంటే కొంతవరకు వర్షాలు మంచిగా పడతాయమ్మా అని కూడా చెప్పాను నేను ఆవిడతో. ఆవిడ ఏం చెప్తుందంటే, అయ్యా నా కొడుకే చెడ్డవాడయ్యా, నా కోడలు చాలా మంచిదయ్యా, చాలా అమాయకురాలయ్యా, నా బాధ అంతా నా కోడలేమైపోతుందని నా బాధగా ఉందయ్యా, ఆ ఒక్క బాధ తీర్చండి అయ్యా దయచేసి అని చెప్పి మాట్లాడుతుంటే నిజంగా అమ్మ అట్లాంటి అత్తలు ఉండడం ఎంత పుణ్యం చెప్పండి. ఆ కోడలు చేసుకున్న పుణ్యం కోడలు నిజంగా చాలా ధన్యజీవి అమ్మాయి కూడా. అలాంటి వీళ్ళు ఎక్కువ వస్తున్నారు నాన్న. కొడుకులు నా మాట వింటలేదు, కొడుకు లవ్ మ్యారేజ్ అంటున్నాడు, ఆ మ్యారేజ్ కరెక్ట్ కాదంటే వింటలేదు, అమ్మాయి వచ్చి లవ్ మ్యారేజ్ ఉంటుంది. ఇక్కడ ప్రేమ వివాహాలకు విరుద్ధం కాదు మనం. నిజంగానే వాళ్ళిద్దరు కలిసి ఉంటారంటే వీళ్ళంత ఆనందం ఇంకోళ్ళకి ఎవరికి ఉండదు ప్రపంచంలో. కానీ అది ఎంతవరకు కలిసి ఉంటున్నారనేదే కదా బాధ ఇక్కడ. పెళ్ళైన 2-3 నెలలకి కట్ అయిపోయింది, బ్రేకప్, నీకు నాకు సరిపట్టలేదు. అరే మీరు చేసుకున్నది ప్రేమ వివాహం, తల్లిదండ్రులు కాదు వద్దు అనుకున్నా సరే వాళ్ళని ఒప్పించి మరి చేసుకున్నారు. వాళ్ళని నొప్పించి చేసుకున్నప్పుడు మీరెంత కరెక్ట్గా ఉండాలి. 2-3 పిల్లలు కూడా కామన్ అయిపోతుంది ఈ రోజుల్లో, అనకూడదు తెలియదు, నిజంగా కామన్ అయిపోతుంది. నేను అదే చెప్తున్నాను, భవిష్యత్తులో పెళ్లి అనే మాట కాదు పెళ్ళిళ్ళు అనే మాటే ఉంటుందని నేను చాలాసార్లు చెప్తుంటాను. పెళ్ళి అనే మాట లేదు, తీసేసేయండి. భవిష్యత్ తరాల్లో గ్యారంటీ పెళ్ళిళ్ళు. ఒక అమ్మాయికి 2-3 అంటే ఇదేదో నేనేదో చెప్పిస్తున్నానో లేదో మీరు అనకూడదు మీరు ఎందుకు అంటున్నారానో అంటే కాదు. ఇప్పుడున్నటువంటి సెన్సిటివిటీ అనేది, జాతక పరిస్థితులు అనేది, గ్రహస్థితి అనేది అంత బలహీనంగా ఉన్నాయి. మానసిక స్థితి కూడా బలహీనపడిపోతుంది మరీ ఘోరంగా, చిన్న వాటికి. లాగితే తెగిపోయేటట్టుంది బంధం, అంతే. చిన్న ధార పోగు. అవును. ఇప్పుడు ధారపోగు గనక 4-5 దారాలు పోగులు కలిపి ఒక దారం చేస్తారు. అది మొత్తం పురి విప్పుకొని ఒక్కొక్కటి తెగిపోయి చిన్న లింక్ ఉంటుంది చూడండి, ఆ లింక్ టైపులోనే బంధాలు ఉన్నాయి వాటి రోజున. వచ్చే కాల్స్ అన్నీ అవే, నాకు వచ్చే కాల్స్ అన్నీ అవే గురుగారు. ఒకసారి ఇలా ఉంది పరిస్థితి, కనీసం గురుగారితో మాట్లాడితే
మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి కలవడానికి అమ్మాయిని కాల్స్ చేస్తున్నారు, నాకే బాధ అనిపిస్తుంది. ఇంక వచ్చాక వాళ్ళు మీకు మొత్తం చెప్తే మీకు ఎలా అనిపిస్తుంది అనేది. వచ్చినప్పుడు నేను కూడా చూస్తుంటున్నాను కదా, ప్రతిరోజు కళ్ళల్లో నీళ్ళు తిరిగే బయటకు వస్తున్నాను నేను అక్కడి నుంచి. అంటే ఇంత తల్లులు ఇంతమంది బాధపడుతున్నారు. పేరెంట్స్ దే ఉంది గురు. నిజంగా అమ్మ, పెళ్ళిళ్ళు చేసుకోమంటే చేసుకోరు, చేసుకున్న తర్వాత సరిగా ఉండడం లేదు భార్యాభర్తల మధ్యలో. వీడు తాగుడు అలవాటు చేసుకుంటాడు, ఇంటికి వచ్చేసరికి తాగి ఇంటికి వస్తాడు, ఇంకా భార్యతో కూర్చొని ఏం మాట్లాడతాడు ప్రేమగా, తల్లితో ఏం మాట్లాడతాడు. ఇందాక ఆవిడ చెబుతుంది, రాత్రి తాగొచ్చి గురువుగారు రాత్రి మొత్తం నన్ను తిడుతూనే ఉంటాడు అని చెప్పి. నన్ను తిట్టినా పర్లేదు గురుగారు, వాడి ఆరోగ్యం ఏమైపోతుంది, వాడి భార్య ఏమైపోతుంది, ఇదే నా బాధ ఉంది గురుగారు. నాకేం లేదు, నా కోడలు చాలా మంచిది, ఉత్తమురాలు, అట్లాంటి అమ్మాయి దొరుకుతుందని నేను కళ్ళు కూడా ఊహించలేదు. నేనన్నా అలాంటి అమ్మాయి దొరకడం మీ అదృష్టం అయితే, మీలాంటి అత్త దొరకడం అమ్మాయి అదృష్టం అమ్మా, అంత మించి ఇంకేం లేదు. కోడల్ని ఇంతగా అర్థం చేసుకొని అమ్మాయి బాగుండాలని కోరుకునేటువంటి తల్లులు అత్తలు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. ముఖ్యంగా నాన్న, వివాహం కాకపోవటం, వివాహం చేసుకోము అని చెప్పడం, నిజంగా ఓ మాట చెప్పాలంటే నా దగ్గరికి కౌన్సిలింగ్ తీసుకొస్తున్నారు కొంతమందిని, అమ్మాయిల్ని అబ్బాయిల్ని కౌన్సిలింగ్. మొన్న మనం పూజ చేసాము కదా ఒక ఆవిడ యుఎస్, కనీసం గురుగారు మాట్లాడితే తను ఏమైనా కన్విన్స్ అవుతాడేమో అమ్మ, ఒక్కసారి కాల్ చేయించి మీకు కూడా ఎన్నోసార్లు చేశారు కదా. సో ఇక్కడ అంటున్నాడు మ్యారేజ్ అని, అది కౌన్సిలింగ్. వాళ్ళకి నాన్న వివాహం అనేది తప్పనిసరిగా చేసుకోవాలి, మీరు ఒక తల్లి కడుపును పుట్టినందుకు వంశం వృద్ధి కావాలి, తప్పనిసరిగా ఆ ఇంటి పేరు ముందుకెళ్ళాలి, ఆ గోత్రం ముందుకెళ్ళాలి, మంచిగా ఉండాలని నేను అదే చెప్తా. నాకు చేతనైన దారిలో నేను ప్రేమగా ఎంతవరకు చెప్పగలుగుతానో అంతవరకు ప్రేమగా అర్థమయ్యే రీతిలో చెప్తారు మీరు. అది నా ఓన్ చేసుకుంటా. వాళ్ళు నా తమ్ముళ్ళను లేదా నాకు అంటే అమ్మ ఆ ఇంట్లో పుట్టిన ఒక పిల్లవాళ్ళనే నేను ఓన్ చేసుకొని చెప్తాను నేను. వాళ్ళకి అలా చెప్పడం వల్ల మనసు నొచ్చుకోదు, మైండ్కి ఎక్కుతుంది. ఓకే, ఆవిడ ఇందాక వచ్చిన ఆవిడ అదే ఉంటుంది. ఇంత బాగా చెప్తారని నాకు నేను అసలు ఊహించలేదండి. కనీసం కొన్ని 100 మంది దగ్గరికి వెళ్ళాను నేను, జ్యోతిష్యుల దగ్గరికి. చెప్పమ్మా, టైం చెప్పు, ఇదమ్మా ఇలా పరిస్థితి బాగాలేదమ్మా, ఈ టైంలో బాగుండదు, ఇది చేసుకోమ్మా అని చెప్పి రాసి పంపిస్తారు. మీరు అర్ధగంట సేపు ఒక్క పిల్లవాడి గురించి చెప్పారు, మీరు ఇంతసేపు వాడికి అర్థమయ్యేలా చెప్పారు. నేను రోజు చెప్పే మాటలు వాడికి కోపాన్ని తెప్పిస్తున్నాయి, మీరు చెబుతున్న మాటలు వాడికి ప్రేమను కలిగిస్తున్నాయి. ఈ ప్రేమ నేను ఎలాగా కలిగించాలి వాడికి అని చెప్పి మీ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను గురుగారు అని చెప్పింది. ఇంత ప్రేమగా ఎలా చెప్పాలనేది నాకు అర్థమవుతుంది, ఇప్పుడు అర్థమవుతుంది. ఇలా చెప్తే వింటాడు మా వాడని. ఇంతకాలం నేను ఇలా చెప్పలేకపోయాను, నేను చెప్తుంటే వాడికి కోపం వస్తుంది. నేను ప్రతిరోజు చెప్పే మాటలే మీరు కరెక్ట్గా జాతకంలో ఉన్న విషయాన్ని తీసుకొచ్చి చెప్పారని. ఇలా మాట వినకపోవటం, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండలేకపోవటం, అది కూడా అమ్మాయి తల్లిదండ్రులకి బాధ, అబ్బాయి తల్లిదండ్రులకి బాధ. నాన్న నిజంగా నాన్న, నేను ఒక 2.5-3 సంవత్సరాల క్రితం ఒక జాతకం చూశాను నాన్న. చూస్తే చెప్పా, నాన్న మీ ఇద్దరి మధ్యలో బాగా భేదం వస్తుంది, ఇలాంటి ఇవి ఉన్నాయి, కొన్ని దోషాలు ఉన్నాయి, పరిహారం చేయించుకోండి నాన్న, బాగుంటుంది అని అన్న. మరి డబ్బుకు లోపించో, అవకాశం లేకనో, లేదంటే పరిస్థితులు బాగానే ఉన్నాయనుకొని ముందుకు వెళ్దాం అనుకున్నాడో ఏమో తెలియదు. మళ్ళీ మొన్న వచ్చారు 2.5 సంవత్సరాల తర్వాత. వచ్చి, గురుగారు మా ఆవిడ మా ఇంటి నుంచి వెళ్ళిపోయింది గురుగారు, ఆవిడ వచ్చేలా ఏమైనా పూజ చేసి పెట్టండి గురుగారు. నేను ఈ మాట ఎప్పుడూ చెప్పాను అన్న నీతో, మంచిగా ఉండు, మంచిగా పూజలు చేయించుకో, ప్రశాంతంగా ఉండు. పూజల వల్ల నీ మనసు మారుతుందని నేను చెప్పను, పరిస్థితులు మారవచ్చు కాబట్టి దానివల్ల నీకు అనుకూలత ఉండేది. ఇప్పుడు వచ్చి నువ్వు మళ్ళీ నా చేతులు పట్టుకుంటే నేనేం చేస్తాను అన్న అంటే, లేదు గురుగారు, ఇంట్లో ఫ్యామిలీ అందరూ వచ్చారు, తల్లి, తండ్రి, అమ్మాయి భర్త, ఓ చిన్న పిల్లాడు, ఇప్పుడు పూజలు చేయించుకుంటూ ఉంటారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం కదా. సో ఇలాంటి పరిస్థితులు, భార్యాభర్తలు కలిసి ఉండలేకపోవటం, పోనీ కలిసి ఉన్నారు, సంతానం లేకపోవటం. మొన్న కూడా వచ్చి చెప్పాను, ఒక అమ్మాయికి సంతానం లేదు, వాడు బాంబేలో ఉంటారు, మనతో గోకర్ణం కూడా వచ్చారు వాడి తల్లిదండ్రులు లాస్ట్ టైం. వచ్చినప్పుడు అమ్మాయి వచ్చింది, అన్నయ్య అన్నయ్యని పిలవడం మొదలుపెట్టింది. మంచిది నాన్న, హ్యాపీ. నిజంగా నేనే చెప్పా, నాన్న నీకు మీ అన్నయ్య బాంబేలో ఉంటాడు, ఇక్కడ నీకు ఈ అన్నయ్య ఉన్నాడు అనుకో, నీకు ఏదైనా అవసరమైతే నాకు అర్ధరాత్రి కూడా ఫోన్ చేసినా నేను నీకు అందుబాటులో ఉంటాను అన్న, చాలా దగ్గరలో ఉన్నావు నాకు. ఎక్కడో ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చేసారు, ఈ కాలనీ దగ్గరలోకి వచ్చేసారు, నేను అందుబాటులో ఉంటాను, నువ్వు ఏ టైంలో ఫోన్ చేసినా నేను అందుబాటులో ఉంటాను అన్న. అంటే అమ్మాయి ఏడ్చేసింది, అన్నయ్య నా సొంత అన్నయ్య కూడా నాకు ఇంత ధైర్యాన్ని ఇవ్వలేదు అన్నయ్య. పొద్దున గుళ్ళోకి వచ్చింది, అన్నయ్య ఒక అర్ధగంట సేపు ఆఫీస్లో కూర్చోవచ్చా,
నాన్న నీకు చెప్పేదేంటి నాన్న, మొన్ననే చెప్పాను వచ్చి నీ ఇష్టం వచ్చేంతసేపు కూర్చోమని, అంటే ఇందాక వచ్చి కూర్చొని వెళ్ళిపోయింది. ప్రశాంతంగా ఉంటుందన్నయ్య మీ దగ్గరకు వస్తే, ఏదో ధైర్యం వస్తుంది అని. మంచిది నాన్న. ఇట్లా కలిసి ఉండలేకపోవటం, సంతానం కలక్కపోవటం, ముఖ్యంగా మనం చేస్తున్నటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యవహారాలు కావచ్చు, తిరుగుతున్నటువంటి బయట పొల్యూషన్ కావచ్చు, తింటున్న తిండి కావచ్చు, వీటన్నిటికీ కూడా కారణం గ్రహస్థితి అని చెప్తారు. ఇప్పుడు చాలామంది షష్టగ్రహ కూటమి ఇంకో కరోనా రాబోతుందని చెప్తున్నారు కదా. కరోనా వచ్చినప్పుడు కొన్ని గ్రహాల వీక్ అవ్వడం వల్ల, కొన్ని గ్రహాలు మైనస్లో ఉండడం వల్ల కరోనా వచ్చింది, మళ్ళీ కరోనా రాబోతుందని చెప్తున్నారు. మరి అలాగే మనం తినేటువంటి తిండి, మనకు ఉండేటువంటి ఆరోగ్యం, మనకు ఉండేటువంటి ప్రతి సమస్య కూడా గ్రహాలతోనే మనం ముడిపెట్టుకోవాలి కదా తప్పనిసరిగా. అంటే గ్రహాల ప్రభావం వల్ల కూడా తినే ఫుడ్ దగ్గర నుంచి తప్పనిసరిగా నాన్న, అణువు అడుగు అడుగు ప్రతి క్షణం కూడాను నవగ్రహాల ఆధీనంలో ఉంటాయి అని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. అంటే ఉన్నత స్థానాన్ని బట్టి ఉన్నత స్థితిని ఇస్తాయి, ఉండేటువంటి స్థాన బలాన్ని బట్టి వాటి ఇచ్చేటువంటి ప్రభావాన్ని మన మీద చూపిస్తూ ఉంటాయి. మంచి గ్రహం కూడా నీచ స్థానంలో ఉంటే నీచ ప్రభావమే చూపిస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఎంత మంచివాడు ఉంటాడు, చుట్టూ 100 మంది చెడ్డవాళ్ళు ఉంటారు, ఆ ఒక్కడు మంచివాడు అని చెప్పగలుగుతారా? వీళ్ళందరూ చెడ్డవాళ్ళు లేరా అంటారు, ఒకటే మాట. అంతే కదా మరి, అంతే కదా. సో గ్రహాల పరిస్థితి తప్పనిసరిగా మన మీద పడుతుందనే చెప్తాను. సంతానం కలక్కపోవటం, కలిగిన సంతానం ఆరోగ్యవంతంగా లేకపోవటం, మానసికమైనటువంటి ఎదుగుదల లేకపోవటం పిల్లలకు కూడా ఇప్పుడు చాలా ఇదైపోతుంది. హెల్తీగా దానికి కారణం కూడా సెల్ కూడా కారణం అవుతుందని చెప్తాను నాన్న. గ్రహాలతో పాటు సెల్లు కూడా. పొద్దున ఒక పాప వచ్చింది, మనతో పాటు వచ్చారు నాన్న, రమేష్ గారు అని గోకర్ణ వచ్చారు. వాళ్ళ పాపకి ఏంటి ప్రాబ్లం ఏంటి అని అన్నా. కరోనాలో ఇంట్లోనే ఉన్నాం, సెల్లు అలవాటు చేసాము, సెల్లు లేకపోతే క్షణం కూడా ఉండదు అమ్మాయి. పొద్దున గుళ్ళోకి వచ్చారు, సెల్లు లేకపోతే తలేసి కొడుతుంది, వాడు నాన్నకేసి కొడుతుంది సెల్ ఇవ్వమని. ఎవరు సెల్ ఇచ్చినా తీసుకుంది, మళ్ళీ ఆ సెల్ మాత్రమే కావాలి అమ్మాయికి. చూస్తూనే ఉంది అయిపోయింది, మెంటల్గా ఇదైపోయింది నాన్న. వాయిస్ లేదు అమ్మాయికి, మాట్లాడలేదు, చూడటానికి ఇంక వాయిస్తో సంబంధం లేదు కదా. ఇదే అలవాటు అయిపోయింది, మాటలు రావటం అమ్మాయికి. ఎన్నో రకాల ట్రీట్మెంట్ చేయించారు. గోకర్ణం వెళ్ళొచ్చామండి, కొంచెం తెచ్చుకుంటున్న ప్రాబ్లమ్స్ వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం పర్లేదండి, కొంచెం ఎడిక్ట్ కూడా తగ్గింది, కొంచెం బెటర్గా ఉంది. ఇప్పుడిప్పుడే అమ్మ నాన్న దాదాపు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటాయి నాన్న. 6 ఏళ్ళకి మాటలు రాకపోవడం ఏంటి నాన్న, మరీ ఘోరంగా. అసలు మంచిగా స్కూల్లో చదువుకునే వయసు కదా, ఫస్ట్ క్లాస్లో చదువుకోవాల్సిన వయసు అది. అమ్మాయికి ఇప్పుడు చిన్నగా మాటలు వస్తున్నాయండి, పర్లేదండి, కొంచెం బెటర్మెంట్ దొరుకుతుందండి, మాకు బాగానే ఉందని చెప్పుకొచ్చారు పొద్దున గుళ్ళోకి వచ్చేవాళ్ళు. సో ఈ మాటలు రాకపోవటం, సరిగా మానసికమైనటువంటి స్థితి లేకపోవటం, కొంచెం వయసు 14-15 ఇయర్స్కి వచ్చేసరికి చెడు స్నేహాలు, దుర్వ్యసనాలు, సిగరెట్టు, మందు, ఇట్లాంటివి కూడా నిజంగా దుర్వ్యసనాలు. ఎంత దుర్వ్యసనాలు పాలవుతున్నారో పిల్లలు, అంత దుర్వ్యసనాలు పాలవుతున్నారు. వాటితో పాటు 14-15 ఏళ్ళకి వచ్చేసరికి మీకు మందు, సిగరెట్లు ఇట్లాంటివన్నీ అలవాటు చేసుకుంటున్నటువంటి వ్యక్తి 18 ఏళ్ళు వచ్చేసరికి తండ్రి మాట తల్లి మాట ఎందుకు వింటాడు? నాకు అన్నీ తెలుసు, నువ్వేం చెప్పక్కల నాకు తెలుసు అని వెళ్ళిపోతూ ఉంటాడు. దీంట్లో ముఖ్యంగా నాన్న ఇప్పుడున్నటువంటి పిల్లలు గ్రహస్థితి వల్ల కలిగేటువంటి ఒక ఇదేంటంటే, గడప దాటి బయటికి వెళ్ళగానే ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉంటాడు. గడప దాటి లోపలికి వస్తున్నాడా, ఇంకా ఎక్కడ లేని కోపం, ఉద్రేకం, సీరియస్, ఇరిటేషను, ఇవి మొత్తం వాళ్ళు నింపుకొని ఇంట్లోకి అడుగు లోపల పెడతాడు. ఆ చెప్పులు తీయటం కూడా మనం ఏం చేస్తాం, మనం చెప్పులు ఇట్లా ఇప్పుతాం కదా, చెప్పులు ఇసురు కొడుతుంటాడు లోపలికి రావడం. ఇదంతా కూడా గ్రహ ప్రభావం అనే చెప్తా. విసిరి కొడతాడు. బయట జనాలకి, ఫ్రెండ్స్కి ఎంత పని కావాలన్నా పరిగెత్తుకుంటూ మరిపోయి పని చేసి వస్తాడు. ఇంట్లోకి రాగానే వాటర్ అనే లోపల ఆ వర్డ్ కంప్లీట్ పోయే లోపల చేతిలో వాటర్ ఉండకపోతే కోప్పడుతుంటాడు. గ్లాస్ ఎత్తేయటం, ఇరిటేషన్. పక్కనున్న గ్లాసు చేతులు అక్కడ ఉంటే వాటర్ అంటాడు, అక్కడ ఉన్న గ్లాసు వీడి చేతిలో పెడితే కానీ వీడి తాగడనమాట. అంత లేజినెస్ వస్తుంది. ఇంట్లోకి వచ్చేస్తారు, టీవీ చూస్తుంటారు కొంతమంది పిల్లలు. ఇవన్నీ కూడాను నేను ఒకటే మాట చెప్తాను, నా దగ్గర జాతకానికి వచ్చిన మాట కూడా చెప్తా. నేను ఆల్రెడీ మీ జాతకాన్ని మొత్తం చెప్పేశాను మా అని చెప్తాను, నేను వీడియోలోనే చెప్పేశాను మా అని చెప్తుంటా. టీవీ చూస్తుంటాను నాన్న, వాడికి ఎంత ఇరిటేషన్ అంటే, వాళ్ళు ఎంత తల్లి అయినా తండ్రి అయినా పెద్దవాళ్ళైనా సరే టీవీ చూస్తుంటాడు. ఒకసారి అడ్డు వస్తే ఓకే, రెండోసారి అడ్డు వస్తే ఇంక ఇరిటేషన్, రిమోట్ తీసుకొని ఇస్త్రీ కొడుతూ ఉంటాడు. అంత కోపం. చదువుకోరా అంటే చదువుకోడు, పడుకుంటాడు. ఎగ్జామ్స్ బిఫోర్ ఒక 10 days 5 days అన్నప్పుడు బుక్స్,
అప్పుడు వాడు పెద్ద నిత్య విద్యార్థిలాగా పుస్తకాలు తిరిగేస్తుంటాడు. ఏం రాసి వస్తాడు వీడు? పోయి రాసి వచ్చేది ఏంటో తెలుసా? నాకు తెలిసిన స్టూడెంట్స్ కొంతమంది నేను అడిగా, నువ్వు ఇంత తక్కువ చదువుతున్నావు కదా, ఏం రాసి వస్తావు ఎగ్జామ్లో పోయాను అన్న. నేను టైటానిక్ సాంగ్ రాసి వస్తానని చెప్పాడు ఒకడు. టైటానిక్ సాంగ్ ఇంగ్లీష్ సాంగ్ ఉంది కదా, అది ఇంగ్లీష్లో రాసి వస్తాడట. మనం ఎట్లా పాస్ అవుతారా? మార్క్ చేస్తారండి. అంటే వీడే ఇది దరిద్రంగా రాస్తుంటే ఆ పేపర్లు దిద్దే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాటికి మార్క్స్ చేస్తున్నారంటే వాళ్ళు కూడా ఈ విధంగానే పైకి వచ్చిన వాళ్ళే ఉంటారు నాకు తెలిసి. అంతే కదా మరి కదా. టైటానిక్ సాంగ్స్, సినిమా స్టోరీస్. మొన్న ఒకడు బాహుబలి స్టోరీ రాసి వచ్చాడు ఒకడు. అదేంటి ఎంబీఏ, ఎంబీఏకి బాహుబలి స్టోరీకి సంబంధం ఏంట్రా అంటే, పాస్ అవుతానన్నా ఏం కాదు ఇదేమా. సో నేను డబ్బులు పెట్టి చదివించే పేరెంట్స్ ఏమవ్వాలి? వీడు రేపటి రోజున ఒక ఇంజనీర్ అవుతాడు, ఒక డాక్టర్ అవుతాడు. డాక్టర్ అయితే పేషెంట్లు చచ్చిపోతారు. ఇంజనీర్ అయితే బిల్డింగ్లు కడితే బిల్డింగ్లు కూలిపోతాయి, బ్రిడ్జిలు కడితే బ్రిడ్జిలు కూలిపోతాయి. ఈ సంవత్సరం అందులో పంచాంగంలో అది కూడా రాసింది. ప్రభుత్వపరమైనటువంటి బ్రిడ్జిలు ఇట్లాంటివి నిర్మాణం జరుగుతుంటే వాటి మధ్య ఉన్నటువంటి మధ్యలో కూలిపోతాయని కూడా రాసి పెట్టింది పంచాంగంలో. సో మరి ఇట్లాంటి ఇంజనీర్లు వస్తుంటే ఏమవుతుంది మరి? అంతే కదా మరి. స్టాండర్డ్స్ లేవు, నాణ్యత ఉండట్లేదు, లేదు చదువులు కానీ వృత్తిలో కానీ ఉండలేదు. సో ఇవన్నీ కూడాను చదివించినా చదువుకోకుండా, వాడికి అన్ని వసతులు కల్పించినా చదువుకోకుండా, చివరికి అది తల్లిదండ్రులు బయట పెట్టుకోలేకపోతున్నారు నాన్న. లోపల ఎంత కుమిలిపోతున్నారో నాకు అర్థమవుతుంది. చెప్పినా తీసుకోలేరు గురుగారు అలాంటి పిల్లలు. కొంతమందికి పాపం పేదరికంలోనే ఎంత మంచిగా చదువుకుంటారో అలాంటి వాళ్ళని. అలాంటి అన్ని వసతులు ఉన్న వాళ్ళు కూడా చదువుకోకుండా ఇష్టం వచ్చినట్టు గాలికి తిరుగుతూ ప్రవర్తన ఎంత ర్యాష్గా ఉంటుందంటే అంత ర్యాష్గా ప్రవర్తన ఉంటుంది. అలాంటి పిల్లల ప్రవర్తన రావడానికి కానీ, అలాగే వ్యాపారం చేస్తూ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మంచిగా ఒక షిప్ వెళ్ళిపోతూ ఉంటుంది, ప్రయాణం చేస్తుంది, ఉన్నట్టుండి కుప్పకూలిపోతుంటుంది. ఏమీ లేని శూన్యమైనటువంటి పరిస్థితికి వచ్చేస్తుంటారు వ్యాపారంలో. పక్క వాళ్ళు ఇదే వ్యాపారం చేస్తూ ఉంటారు, వాళ్ళు మాత్రం బాగుంటారు. కారణం ఏంటి? మన పూర్వీకులు చేసినటువంటి పాపాలు. వృత్తి చేస్తూ ఉంటారు, ఏదైనా పని చేస్తూ ఉంటారు. నేనే ఉన్న పురోహితం చేస్తుంటాను, నాది వృత్తి, నేను ఎదుగుతూ ఉంటాను అనుకుందాం. నాకంటే బాగా చదువుకున్న వాడు కూడా హీనస్థితిలో ఉండడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా. అర్హత లేని వాడు పైన ఉండడం ఎంత డేంజరో, అర్హత ఉన్నవాడు పైకి రాలేకపోవడం కూడా అంతే డేంజర్. ప్రపంచానికి, దేశానికే ప్రమాదం అని చెప్తారు. అంతే కదా నాన్న. ఇప్పుడు బాగా చదువుకున్న వాడు సమాజంలో మంచి వృద్ధి పొందితే వాడి వల్ల మంచి జరుగుతుంది. ఏమి లేదు, నాకు ఎగసెగసపడుతుందని నాకు అడిగి ఉంటుంది అంటారు. వేదాలు చదువుకున్న వేదనలే అని చెప్పి మొన్న మధ్య పేపర్లో కూడా వచ్చింది నాన్న. అంటే చదువుకున్న వాళ్ళు నిజంగా వాళ్ళకి వాళ్ళ ప్రతిభకు తగ్గ గుర్తింపు రాకపోవడం కూడా ఈ రకమైనటువంటి దోషాలకు కారణమనే చెప్తాను నేను. తప్పనిసరిగా చదువుకుంటాడు, ఉద్యోగం రాదు, ఏదో చిన్న ఉద్యోగం. నేను మొన్న మధ్య కూడా చెప్పావు, సెలూన్ షాప్కి వెళ్తే వాడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. ఏం చేసావు అంటే నేను బీటెక్ చేశానని చెప్తున్నాడు ఆ పిల్లవాడు. నేను అనుకున్నా, అంత చదువుకొని కూడా ఎంత ఒద్దిగ్గా చేస్తున్నాడు నాన్న పని. మరి అదేంటయ్యా నువ్వు ఏదైనా మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో చూసుకోపోయావా అంటే, ఉద్యోగం రావట్లేదు సార్, చివరికి నాకు ఇదే వచ్చు, అందుకని ఇక్కడ వచ్చి పని చేస్తున్నాను. రోజు 300కి 200కి పని చేస్తున్నాడు పాప. మరి ఎంత ఘోరమైన పరిస్థితి కదా. అంటే ఇష్టంగా చేస్తున్నాడు నిజంగా నాన్న. అతను లేకపోతే నేను ఆ షాప్లోకి వెళ్ళడం మానేసా ఈ మధ్య. హెయిర్ కటింగ్ చేయించుకోవడానికి వెళ్తే అతను లేకపోతే నేను వచ్చేస్తున్నా. దాంట్లో అంత మంచి పిల్లవాడు, మంచి విద్యావంతుడు, ఒదిగి ఉంటాడు మనుషుల దగ్గర. సార్ అంటూ మంచిగా చేస్తూ ఉంటాడు. మంచి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి. అంత చదువుకున్న చదువుకి అంత మంచిగా ఒద్దిగ్గా పనిచేస్తున్నటువంటి మనస్తత్వం కలిగినటువంటి పిల్లవాడికి చదువు దగ్గర ఉద్యోగం వస్తే ఎంత బాగుంటుంది. ఆ కంపెనీ కూడా ఒక వృద్ధిలోకి వస్తుంది కదా తప్పనిసరిగా కదా. సో ఇలా ఉద్యోగాలు రాక చిన్న చిన్న పనులు చేసుకోవటం, చిన్న చిన్న కూలీ పనులు చేసుకోవటం ఎంతమంది లేరు నాన్న. డిగ్రీలు చదివి 3 డిగ్రీలు 4 డిగ్రీలు చదువుకొని ముష్టెత్తుతూ బ్రతుకున్నటువంటి వాళ్ళని కూడా చూపిస్తాను నేను. ఈ సిటీస్లో అయితే చాలా మంది, చాలా హైదరాబాద్లో అయితే ఇంకా ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో నిజంగా వాళ్ళు ఆత్మాభిమానాన్ని చంపుకొని బ్రతకడం అనేది చెప్తాను నేను కదా. ఒకళ్ళ దగ్గర చేయి దాచలేక, వాళ్ళు ఆ పనులు చేయలేక, వాళ్ళు చదువుకున్న చదువుకి గుర్తింపు లేక, ఉద్యోగాలు రాక, ఇలాగే విదేశీ స్థానంలో ఉండేటువంటి విద్యార్థులు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు నాన్న.
ప్రభుత్వం మారింది, అక్కడ వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ ఏదేమైనా దానికి కూడా తప్పనిసరిగా మరి ఇంతకాలం బాగుందిగా, ఇంతకాలం బాగుంది. కొత్త కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు వాళ్ళు కూడా. గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా పర్మనెంట్ కాదు ఇక్కడ అని చెప్తున్నారు వాళ్ళు ఏకంగా. అదేం పర్మనెంట్ కార్డు కాదు, గోల్డెన్ కార్డు తీసుకోవాల్సిందే మా దగ్గర అని చెప్పి చెబుతున్నారు. కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. చదువుకునే విద్యార్థులను చేసేవాళ్ళు తల్లిదండ్రుల దగ్గర అందరి దగ్గర డబ్బులు ఉండవు కదా, చదువుకుంటామనేటువంటి ఒక ఆశతో భావనతో అక్కడికి వెళ్ళిపోయి ఏదో చిన్న పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ వాళ్ళు చక్కగా చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పార్ట్ టైం జాబు పరిస్థితి లేదు. అక్కడ తల్లిదండ్రులు ఇక్కడి నుంచి పంపించాలంటే ఎంత పంపిస్తారు, ఎన్ని లక్షలను పంపించాలి? కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అక్కడ. వాడు ఇంటి రెంట్లు కట్టుకోవాలా, భోజనాలా, ట్యాక్సులా, అవే ఇవే, వాడు చదువుకోవడానికి కాలేజీ ఫీజులు కట్టుకోవాలా, యూనివర్సిటీ ఫీజులు, బుక్సా, ఎంత ఖర్చు ఉంటుంది. అలా చదవలేక కొంతమంది వెనక్కి తిరిగి వస్తున్నటువంటి విద్యార్థులు. దీంతోపాటు ఇంకోటి కూడా నాన్న, గ్రహస్థితి అనేది ఎంత ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అంటే, బాగా చదువుకోవాలి, చదివించాలి మా పిల్లవాడిని అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేసి అక్కడికి పంపించిన తర్వాత 2 సంవత్సరాలు చదువుతారు, టక్కున ఆఫీస్ వచ్చేస్తాడు. ఉన్నటువంటి మంచి ఉద్యోగం చేసేటువంటి వ్యక్తి ఉంటాడు, వాడికి ఏం దుర్బుద్ధి పుడుతుందో ఏమో, అదే గ్రహస్థితి అని చెప్తా. బుద్ధి కర్మానుసారేనా అని చెప్పేది అందుకోసమే. మన బుద్ధి ఎలా ఉంటుందంటే మన కర్మ ఎలా ఉంటుందో, మన గ్రహస్థితి ఎలా ఉంటుందో దాన్ని బట్టి మన బుద్ధి ఆలోచన కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. మంచి ఉద్యోగంలో ఉండేటువంటి వ్యక్తి నెలకు వచ్చేసరికి మన ఇండియన్ కరెన్సీలో 25 లక్షల రూపాయల జీతం తీసుకునేటువంటి వ్యక్తి ఉన్నటువంటి ఉద్యోగం మానేసి వచ్చి ఇక్కడ ఉద్యోగం వెతుక్కుంటున్నాడు. ఎంత దౌర్భాగ్యం అది, అవునా? ఇక్కడ కూడా అంతేనా, చిన్న మంచి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, ఉన్నటువంటి టక్కన మానేస్తుంటారు. మంచి విద్యావంతుడు చదువుతూ ఉంటాడు, టక్కన ఏదో ఒక పరిస్థితుల వల్ల ఉండదు, బిజినెస్ లో కానీ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని ఉండదు. స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని దాని వైపే ప్రయాణం చేయాలన్న ఒక బుద్ధి కుశలత అంటాం దాన్ని. స్థిరమైనటువంటి బుద్ధి కూడా, ఆలోచన కూడా ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి టక 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 ఎమోషన్స్, ప్రేమ, అప్పుడే ప్రేమ వస్తుంటుంది. రావణాసుడు కబుర్లు చూపిస్తాడు, తల్లి దగ్గరికి పోయి కోపం వస్తుంది, ఇస్సిరి కొడతాడు, ఏడుపు వస్తుంది, తల్లి దగ్గర పోయి కాళ్ళు పట్టుకొని ఇప్పుడే తప్పు చేశారమ్మని చెప్పి వెంటనే ఏడుస్తాడు. కోపం వస్తుంది, బాధ వస్తుంది, సంతోషం వస్తుంది. సంతోషం వస్తే ఇంకా ఆ సంతోషంలో అమ్మా నేను నిన్ను మహారాణిలాగా చూస్తానమ్మా, నాన్న నిన్ను రాజులాగా చూస్తాను నాన్న అంటాడు. మరుక్షణమే మళ్ళీ ఈ మాటలు మొత్తం మాయమైపోతూ ఉంటాయి. జాలి, ఎదురు వాళ్ళని చూస్తే వీడి దగ్గర 100 రూపాయలు ఉంటాయి. జాలి అనేది మంచితత్వమే, కాదని చెప్పాను. కానీ వీడి దగ్గర 100 రూపాయలు ఉంటే పక్కవాడి దగ్గర ఇంకో 10 రూపాయలు అప్పు చేసి వచ్చి మరి పక్కవాడికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆ హెల్ప్ తీసుకున్నవాడు వాడు కరెక్ట్గా ఉపయోగపెడుతున్నాడా లేదా అనేది కూడా వీళ్ళు ఆలోచించడు. అందుకనే పాత్ర ఎరిగి దానం చేయమని చెప్తూ ఉంటారు. పాత్ర మీన్ క్యారెక్టర్. ఎదుటివాడు మనం ఇస్తున్న డబ్బుని ఎందుకు వాడుతున్నాడు అనేటువంటిది ఆలోచించి వాళ్ళని చెప్తాం. అవునా? 100 రూపాయల నోటు నాన్న, తాగుబోతు చేతిలో ఉంటూ తాగుతాడు, మంచివాడి చేతిలో ఉంటూ నలుగురు సహాయం చేస్తాడు. తినడానికి భోజనం పెట్టు, తాగడానికి డబ్బులు దేనికి నువ్వెందుకు ఇవ్వాలి? అది ఇంకా పాపం అవుతుంది. ఫ్రెండ్ బర్త్డే, అందరూ కలిసి అలా కాస్త తీసుకొని తాగుతారు, అంత అవసరమా? ఇలాంటి వ్యసనాల దారిని పట్టడానికి కూడా గ్రహస్థితే కారణం అని చెప్తాం. గ్రహస్థితి మనం చేస్తున్నటువంటి తప్పుల కారణాలు. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగాలు కావచ్చు, అనుకున్న పనులు చివరి దాకా వస్తాయి. 99% ఓకే అయిపోయింది, తెల్లవారితే నేను ఒక కింగ్ అనుకునేటువంటి పరిస్థితి దగ్గర నుంచి బంటు కంటే హీనమైనటువంటి పరిస్థితిలో ఉంటాడు. చూడటానికి మాత్రం నిజంగా చెప్తున్నాను నాన్న, ఇది చాలా మందికి టచ్ అవుతూ ఉంటుంది. చూడటానికి వైట్ అండ్ వైట్ షర్ట్లు వేసుకొని, లోపల చినిగిపోయిన బనియన్లు వేసుకొని, అవి కవర్ చేసుకుంటూ వైట్ అండ్ వైట్ షర్ట్లు వేసుకొని, చేతికి గోల్డ్ కవరింగ్ వేసుకున్నటువంటి ఇత్తడి వస్తువులు పెట్టుకొని, నలుగురిలో భేషజం కోసం లోపల బాధని దాచుకుంటూ ఆకలిని చంపుకుంటూ తిరిగేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు నాన్న. నా కళ్ళారు చూశాను నేను చాలామంది. అది లేక, జనాలకు చూపించలేక, నా దగ్గర డబ్బు లేదని చెప్పుకోలేక, ఎదురు వాళ్ళ దగ్గర దేహిని అడగలేక, కేవలం కవర్ చేసుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నటువంటి వ్యక్తిని కూడా నేను చాలామంది, నిజంగా ఈ మాట చెప్పాలంటే కూడా నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. నేను చాలామందిని చూస్తుంటాను, నేను ఎంతోమందిని చూస్తున్నాను. నేను అలాంటి పరిస్థితి నిజంగా ఎవరికి రాకూడదు నాన్న. అస్సలు బాగా బ్రతికినటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు ఈ స్థితిలో తగ్గలేరు, బయటకు అడగలేరు, ఏం చేయాలో తెలియక ఎంత సతమతమవుతున్నారో. పిల్లలకి నా దగ్గర లేవు అని చెప్పలేక అప్పులు చేసి తీసుకొచ్చి, ఎక్కడో చోట ఏదో ఒక పని చేసి తీసుకొచ్చి
నిజంగా ఇంట్లో బయట వేసుకొని బయటికి వెళ్ళి కూలి పని చేసేటువంటి వ్యక్తులు తల్లిదండ్రులు కూడా చూశాను నేను చాలామంది పిల్లల కోసం. దయచేసి పిల్లలు మారండి. తల్లిదండ్రులు ఇంత కష్టపడుతున్నారు మన కోసం అంటే మనం కనీసం వాళ్ళకు ఆ కృతజ్ఞత ఇవ్వాలి కదా. వాళ్ళు ఆడుతున్న నాటకం కాదు నిజం చేసేటువంటి పరిస్థితి మనం తీసుకురావాలి, మన పిల్లలు తీసుకురావాలి తల్లిదండ్రులకి. వాళ్ళు చినిగిన బనియన్ వేసుకొని నీకు మాత్రం మంచి డ్రెస్ కొంటుంటాడు తండ్రి. తల్లి ఇంట్లో అన్నం అయిపోతూ ఉంటే తను తింటే ఎక్కడ కొడుక్కి ఆకలి తీరకుండా పడుకుంటాడో అని భయంతో ఆవిడ తినకుండా మంచినీళ్ళు తాగేసి నిజంగా కొడుకులకి ఇచ్చే తల్లులు చాలామంది ఉన్నారు నాన్న, చాలామంది. ఇలాంటి వాళ్ళ పరిస్థితి మారాలి తప్పనిసరిగా. అంత ఘోరంగా తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, పిల్లలు దాన్ని గ్రహించట్లేదు. ఇంకా ఏదో నాకు బైక్ కొనివ్వలేదు, కారు కొనివ్వలేదు, నాకు ఆ పని చేసి పెట్టలేదు, ఈ పని ఇట్లాంటి ఇంత కష్టపడి పెంచుతున్నటువంటి తల్లిదండ్రులని కొడుకులు పెద్ద అయిన తర్వాత సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పడేస్తున్నారు. అది ఎంత పాపం అంటే అంత పాపం, మహాపాపం అది. నీకు పుట్టిన పిల్లలు నిన్ను తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పడేస్తే ఎంత అనుభవిస్తావు, ఎంత నరకం అనుభవిస్తావో ఒక్కసారి ఊహించుకుంటేనే తెలుస్తుంది మనకి. అది ఆ ఊహ కూడా మనం తట్టుకోలేను నాన్న, అంత బాధాకరమైనటువంటి విషయం. ఇన్ని బాధలు అనుభవించడానికి నిజంగా నేను చెప్తున్నాను అన్న, మన పెద్దలు మన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ మాక్సిమం వీళ్ళే ఉంటున్నారు. నాకు ఇంతమంది కన్నీళ్ళు చూసిన తర్వాత కన్నీళ్ళు ఆగట్లేదు నిజంగానే. ఎంత ఎంత బాధపడుతున్నారు నన్ను తల్లిదండ్రులు వచ్చేసి పిల్లల గురించి. దయచేసి పిల్లలు మారాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అనే ఒక మంచి సంకల్పంతోనే మనం కూడా ముందుకెళ్తున్నాము. అందులో ఇంకోటి ఏంటంటే మన పూర్వీకులు చేసినటువంటి ఆస్తులు మనం ఎట్లా అనుభవించామో, అప్పులు ఎట్లా తీర్చుకుంటూ వస్తున్నామో, అలానే వాళ్ళు చేసినటువంటి పాపపుణ్యాల ఫలితం ఆడవాళ్ళని హింసించడం, బాధ పెట్టడం, రెండో పెళ్లి చేసుకోవడం, భార్య ఇంట్లో ఉండగానే రెండో పెళ్లి చేసుకోవడం, ఇంకొక స్త్రీతో సంబంధం పెట్టుకోవటం. అయ్యో అలా ఆడవాళ్ళు ఎంతమంది ఫోన్ చేస్తున్నారు, తర్వాత కొన్ని చెప్పుకోలేక నాతో కూడా మాట్లాడుతున్నారు. అవునా, అలానే కాకుండా ఇంకా ఒక మాట చెప్పాలి అంటే, ఒక భర్త సంపాదిస్తాడు, కొంతమంది వాళ్ళు బయట ఎంజాయ్ చేసి వస్తారు, ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళ పరిస్థితి తినడానికి తిండి కూడా సరిగా లేనటువంటి ఆడవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఇవ్వరు, బయట ఎవరికో పెట్టి వస్తూ ఉంటారు. ఇంకోటి ఆశ అత్యాశ అనేది ఎప్పుడు ఉండకూడదు. ఆశ ఉండాలి, జీవితం మీద ఆశ ఉండాలి. కానీ 100 రూపాయలు పెడితే 1 కోటి రూపాయలు వస్తాయని చెప్తే ఎట్లా నమ్ముతాం మనం? అవును, నీ కష్టాన్ని మనకి కొన్ని తెలియాలి కదా. మన కష్టం మనం ఎంత చేస్తున్నాం, మనకి ఎంత వస్తుంది, ఎంత రావాలి. ఓకే, 100 రూపాయలు వస్తాయి అనుకున్న చోట 110 రూపాయలు వస్తే హ్యాపీగా ఫీల్ అవ్వు. 1 కోటి రూపాయలన్నా రావాలన్న అత్యాశతో ఉంటే ఈ అత్యాశ స్థితికి తీసుకెళ్లేటువంటిది కూడా గ్రహస్థితేనా. ఆ పని అవ్వదు, వీడికి ఆశ చావదు, ఇంట్లో వాళ్ళకి తిండి ఉండదు, ఏం చేయాలో అర్థం కాదు. ఇట్లాంటివన్నీ కూడా గ్రహస్థితి కారణం అని చెప్తా. మన పూర్వీకులు చేసినటువంటి స్త్రీల పట్ల చేసినటువంటి ఘోరమైనటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చాలాసార్లు చెప్పుకుంటూ వస్తాం. ఆడవాళ్ళు ఏ ఇంట్లో అయితే భార్య కావచ్చు, ఆడపడుచు కావచ్చు, తల్లి కావచ్చు, వదిన కావచ్చు, మరదలు కావచ్చు, కూతురు కావచ్చు, చెల్లెలు కావచ్చు, ఎవరైతే ఇంట్లో ఆడపడుచు కన్నీరు పెడుతుందో ఆ ఇంట్లో తప్పనిసరిగా స్త్రీ శాపం అనేటువంటిది వంశ పరంపరగా 14 తరాల పాటు ఆ వంశాన్ని ముంచివేస్తూనే ఉంటుంది. దాంతోపాటు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు, హత్యలు జరిగినటువంటి వాళ్ళు, యాక్సిడెంటల్గా కారు కిందనో లారీ కిందనో పడిపోవటం, సూసైడ్ చేసుకోవడం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా చోట్ల విన్నానన్న, 75 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా సూసైడ్ చేసుకున్నటువంటి ఆడవాళ్ళని నేను ఈ మధ్యకాలంలో చెప్పిన జాతకాలు దాదాపు 10-15 చూశాను. 75 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళకి ఆ నరకం తప్పట్లేదంటే ఇంకేమి చెప్పండి. ఆ వయసులో వాడు బావిలో పడి చచ్చిపోవడం ఏంటి నాన్న, ఊరేసుకొని చనిపోవడం ఏంటి నాన్న, ఎంత క్షోభాది కదా. ఇలాంటి వాటికి కారణం అవ్వటం, అలాగే సూసైడ్ చేసుకోవడం, యాక్సిడెంటల్గా ఫైర్ యాక్సిడెంటల్గా చనిపోవటం, కిరోసిన్ పోస్ట్ చంపేవాళ్ళు కొంతమంది అయితే, పోసుకొని చచ్చిపోయేవాళ్ళు కొంతమంది, ప్రమాదవశాత్తు ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయేవాళ్ళు కొంతమంది కావాలని సూసైడ్ చేసుకోవడానికి యాక్సిడెంటల్గా చనిపోయేవాళ్ళు కొంతమంది అనుకోకుండా యాక్సిడెంట్లో ప్రమాదం జరిగి చనిపోయేవాళ్ళు కొంతమంది. వీళ్ళందరి ఆత్మఘోష ఏదైతే ఉంటుందో దాన్ని పితృదోషం, స్త్రీ శాపం అంటాం. అందుకనే మనిషి కలియుగంలో 120 సంవత్సరాలు బ్రతకాలి. 120లో సగం 60
60 సంవత్సరాల లోపల చనిపోయినటువంటి ప్రతి వ్యక్తికి కూడాను ఆత్మక్షోభం ఉంటుంది, మనశ్శాంతి కలగదు, ఆత్మశాంతి కలగదు. వీళ్ళందరూ కూడాను త్రిశంక స్వర్గం అని భూమికి ఆకాశానికి వేలాడేటువంటి ఒక మధ్యలో ఉండేటువంటి రివర్స్లో ఉండేటువంటి త్రిశంక స్వర్గంలో ఉంటారు. మన పెద్దల ఆశీస్సుల వల్ల మనం బాగుంటాం అనుకుని తలుచుకున్నప్పుడు వాళ్ళకి మనం పెడుతున్నటువంటిది పిండం ఏదైతే ఉందో, తద్దినం కానివ్వండి ఏదైనా, అందకపోతే వాళ్ళ ఆకలి తీరదు. ఆకలి తీరకపోతే మనల్ని ఎక్కడ ఆశీర్వదిస్తారు వాళ్ళు? వీళ్ళ ఆత్మ ఘోష మొత్తం నివృత్తి కలిగి తప్పనిసరిగా వీళ్ళ పితృదేవతలు ఎవరైతే ఉంటారో వీళ్ళు మోక్షంతో వాళ్ళు చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలితం వల్ల స్వర్గము నరకము ఒక స్థానానికి పొందడానికి అవకాశం కలిగజేసేటువంటి ఏకైక విధానం ప్రపంచంలో ఏదన్నా ఉన్నది అంటే గోకర్ణంలో ఉండేటువంటి మహాబలేశ్వరుడు చెందన చేసేటువంటి మోక్షనారాయణ బలి తప్ప వేరేది లేదు 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 లేదని చెప్తాం. ఇక్కడ మన భారతదేశంలో ఒక దరిద్రం ఉంటుంది నాన్న. ఏంటి అంటే ఇమిటేషన్. ఒక వస్తువు తయారు చేస్తే దానికి ఇమిటేషన్ వెంటనే చైనా వస్తువులాగా తయారవుతూ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడైనా ఏ వస్తువుని తయారు చేయండి, దానికి ఇమిటేషన్ చైనాలో తయారవుతుంది. అలాగే మన దేశంలో కూడా అదే రకం, ఇంకా ఎక్కువ మన దేశం కాపీ. ఒకడు ఒక విషయం గురించి పూర్తిగా కూలంకషంగా తెలుసుకొని చెప్పగలిగితే ఇదే విషయాన్ని నీకు తెలిసి తెలియకుండా చెప్తూ ఉంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది? తెలిసి తెలియకుండా చేస్తే అట్లానే ఉంటుంది, సగం సగంలానే ఉంటుంది. అవునా? పూర్తిగా తెలుసుకొని చేస్తే దాంట్లో ఉండేటువంటి ఆనందాన్ని పొందగలుగుతాం, పూర్తిగా ఫలితాన్ని చేద్దామనే ఉద్దేశం ఉంటే ఇంకొక విషయాన్ని తెలుసుకుని చేస్తారు. అంత శక్తి ఉంటే ఇది మోక్షనారాయణ బలి మనమే ఏదో ఇదని చెప్పడల్లా. కానీ అతి తక్కువ మందికి విషయం కూలంకషంగా తెలిసి చెప్తున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. దయచేసి ఇప్పుడు మీరు చెప్పారు, మేము వేరే ఎవరితోనే వెళ్ళిపోయాం, మేము చేయించుకొని వచ్చాం, మాకు పని కాలేదు అంటే మనం ఏం చేయలేము, దానికి ఏం చేయలేము. ఇప్పుడు నేను ఒక విధానం ప్రకారం వెళ్తున్నానంటే ఆ విధానంలో చేయిస్తే నాకు పని అవుతుంది. నాకైంది, నేను బాగున్నాను, నాలాగా అందరూ బాగుండాలని నా దగ్గరకు వచ్చేవాళ్ళు, నన్ను నమ్ముకున్న వాళ్ళు, నన్ను నా అనుకున్న ప్రతి ఒక్కళ్ళు, నా చుట్టూ ఉండేటువంటి అందరూ నాలాగే మంచిగా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని, ఆర్థిక స్థితిని, ఆనందాన్ని కలగాలనేటువంటి ఒక ప్రయత్నం తప్పితే వేరేది లేదు అనేది మాత్రం సత్యం. దీనికి ఇటీవల కాలంలో కొంతమంది కాల్స్ వచ్చినాయి నాకు, గురువుగారు మీకంటే చాలా తక్కువ తీసుకుంటున్నారు అని. అంటే నేను అలా ఎలా తీసుకుంటారు అంటే, డబ్బు గురించే చేయాలి అనుకుంటే ఒక్క నిమిషం కూడా మీకు ఖాళీ ఉండదు. పూజలు హోమాలని 2-3 months కాల్ వెయిటింగ్ లో ఉండి మాట్లాడుకోకపోతే వెనక్కి వేసాం అమౌంట్. ఎంతో మంది అపాయింట్మెంట్ గొడవలు పెడుతున్నారు. 2 months ఉంచుకొని కనీసం గురుగారితో ఒక మాట అయినా మాట్లాడిస్తారని మళ్ళీ వెనక్కి వేసారని నా మీద యుద్ధాలు మళ్ళీ వాళ్ళు. నిజంగా గురుగారు 2-3 months కాల్ వెయిటింగ్ లో ఉండి టైం లేక వెనక్కి వేసేస్తున్నాము అమౌంట్లు. ఎన్ని పూజలు పెండింగ్ లో ఉన్నాయి ఇవన్నీ. మీరు మొన్న ట్రిప్ వెళ్ళడం వల్ల సో ఇవన్నీ కానే కాదు అసలు. ఇది ఏమవుతుందంటే నాన్న, నేను తక్కువ తీసుకుంటున్న వ్యక్తుల దగ్గర వాళ్ళ గురించి నేను ఒకసారి తెలుసుకున్నా. ఒక విస్తర్లో ఇంతన్నం కలుపుకొని ఒక 5 తింటే బాగానే ఉంటుంది. ఇప్పుడు మండీ స్టైల్ అంటాం కదా, ఆ స్టైల్లో ఇంత కంచంలో ఇంతన్నం పెట్టుకొని 10 మంది తినండి అంటే ఎవరు ఆకలి తీరుతుంది? తల ఒక ముద్ద మాత్రమే వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే సామూహికంగా చేయించేవాళ్ళు నిజంగా తక్కువ తీసుకుంటారు, దాంట్లో అనుమానమేం లేదు. సామూహికంగా చేయించడం అంటే ఒక బ్రాహ్మడు కూర్చొని 10 మందికి చేస్తూ ఉంటే 10 మంది దగ్గర డబ్బులు వస్తాయి కదా. మేము విడివిడిగా చేయించే బ్రాహ్మణ కంటే ఎక్కువ వస్తున్నాయి కదా వాళ్ళకి, ఇంకా హ్యాపీ కదా వాళ్ళు. దానివల్ల మీకు ఫలితం రాకపోవడం, అంతేగాని వాళ్ళకు వస్తుంది ఫలితం. ఒక్క బ్రాహ్మడు ఒకళ్ళ దగ్గర కూర్చొని చేయించేదానికంటే కూడా ఆ బ్రాహ్మడికి ఎక్కువ ఫలితం వస్తుంది, డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ మీరు డబ్బు ఒక్కటే చూస్తున్నారు, కానీ చేయించే విధానం అనేటువంటి విధానాలు కూడా ఉంటాయి. తప్పనిసరిగా పితృదేవతల కంటే చాలా నియమాలు ఉంటాయి. ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని చేయాలి. మన సంక్రాంతి టైంలో పెద్దవాళ్ళకి పెట్టుకుంటేనే ఎంత అసలు నియమాలు చేస్తాము. అందులో ఇంకోటి కూడా చెప్తాను, నేను గర్వంగా చెప్పగలుగుతా. మన ద్వారా చేయించేటువంటి పూజల ద్వారా వచ్చేటువంటి ఆదాయంలో అక్కడ పురోహితులు గోకర్ణంలో జరిగేటువంటి మహాబలేశ్వరుడికి కొంత వస్తువులు విరాళంగా ఇస్తున్నారు. కొన్ని వేల మందికి అన్నదానానికి వస్తువులు ఇస్తున్నారు. ఈ పుణ్యమంతా మీదేగా. ఎవరిస్తున్నారు చెప్పండి, ఒకసారి చూపించండి.
ఇది నేను గర్వంగా చెప్పగలుగుతా. అవును గురువు. దేనికంటే వెళ్ళినప్పుడల్లా వాళ్ళు రిసిప్ట్ ఇస్తున్నారు నాన్న మనకి. అవును. గురుగారు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు సాక్షాత్తు అక్కడ ప్రధాన పూజారి గారు చెప్పారు, నాకు చూపించారు వెళ్ళి అక్కడ బియ్యం బస్తాలు అన్నిటి. మరి ఇవన్నీ మనమేనమ్మా, మీ ద్వారా వచ్చినటువంటి సంపాదనతోనే మేము దేవుడికి అన్నదానం చేస్తున్నాం. కార్తీక మాసంలో 6,000 మందికి అన్నదానం చేశారు. నిజంగా చాలా. కార్తీక పౌర్ణమి రోజున రాత్రి పూట. అంటే దీంట్లో కూడా అంతటి మహాక్షేత్రంలో జరిగేటువంటి అన్నదానం కావచ్చు, పరమేశ్వరుడికి ఇచ్చేటువంటి కైంకర్యాలు కావచ్చు, పరమేశ్వరుడికి కొన్ని వెండి వస్తువులు కూడా తయారు చేసి ఇస్తున్నారు అన్న. వీటి అన్నిట్లో మీ భాగస్వామ్యం ఉందనేది, మీకు వచ్చేటువంటి ఫలితం ఉందనేది, మీకు వచ్చే పుణ్యం ఉంది అనేది మాత్రం ఎవరు మరవద్దని చెప్తా. ఇలా ఎవ్వరు చేయరుగాక చేయరు, ఇది మాత్రం ఖచ్చితమైన మాట. 100% అది గర్వంగా చెప్పుకోవచ్చు మనం, దాంట్లో అనుమానం ఏం లేదు. మనం ఇస్తున్నటువంటి 100 రూపాయలు, 1 రూపాయి భగవంతుడికి వెళ్తుంది, ఇంకో రూపాయి అన్నదానానికి, బీదల పేరట అన్నదానానికి వెళ్తుంది. గోకర్ణంలో మహాబలేశ్వరుని సందర్శించడానికి వచ్చేటువంటి భక్తులకి అన్నదానంగా వెళ్తోంది. ఇంకంతకు మించి ఇంకేం కావాలి? వీడియోస్ చూసి దర్శనానికి కొన్ని వేల మంది వెళుతున్నారు ప్రతిరోజు. ఎంతమందికి అడ్రస్లు చెప్తున్నాము మనం వెళ్ళి దర్శనం చేసుకోండి. వీళ్ళందరికీ అన్నదానం జరుగుతుంది. ఈ అన్నదానానికి కొంత మేరకు మన దగ్గర నుంచి వెళ్తున్నటువంటి డబ్బు కూడా దాంట్లో భాగస్వామ్యం కావడం అనేది అంతకు మించి మహద్భాగ్యం. ఆది భిక్షువు వాడిని ఏమి అడిగేది అని చెప్పి శ్రీమతి సీతారామ శాస్త్రి గారు రాసినట్టు, ఆది భిక్షువు వాడు శివుడు. ప్రపంచంలో మొట్టమొదటి బిచ్చగాడు ఎవరంటే శివుడు అని చెప్తారు. ఎవరి దగ్గర? అన్నపూర్ణాదేవి దగ్గర. అలాంటి అన్నపూర్ణాదేవి అనుగ్రహం, ప్రసాదాన్ని మనం ఇచ్చేటువంటి డబ్బులతో ఎంతో కొంతమందికైనా చేరువవుతుంటే అంతకు మించినటువంటి మహద్భాగ్యం ఇంకేం కావాలన్నా. అలాంటి మహాక్షేత్రంలో సాక్షాత్తు రావణాసురుడు తీసుకొచ్చినటువంటి, శివుడి దగ్గర తీసుకొచ్చినటువంటి ఆత్మలింగం ప్రతిష్ఠ జరిగినటువంటి స్థలంలో ఒక్కళ్ళకి అన్నదానం చేస్తేనే మనకి జరుగుతుంది. అందుకని శాస్త్రంలో చెబుతారు యోగం ఉండాలి ముందు కదా. అన్నదాన సమంధానం, అన్నదానానికి మించిన దానం లేదంటాడు. నా ద్వాదశ వ్రతం పరం, ద్వాదశ వ్రతానికి మించిన వ్రతం లేదంటాడు. నా గాయత్ర్యా పరం మంత్రం, గాయత్రి మంత్రానికి మించిన మంత్రం లేదంటారు. నమాతు పరదైవతం, తల్లికి మించిన దైవం లేదని చెప్తుంటారు. అలాంటి చోట అన్నదానం. ఇప్పుడు నిజంగా నాన్న మీకు 1 కేజీ బంగారం ఇచ్చా, 1 సంవత్సరం తర్వాత ఇంకో కేజీ బంగారం వస్తే బాగుంటుంది. హ్యూమన్ సైకాలజీ. ఖచ్చితంగా మనుషులం కదా. 100 కోట్లు వచ్చినాయి, ఇంకో 100 కోట్లు ఎట్లా సంపాదించాలి ఆలోచన ఉంటుంది. కానీ చాలరా నాయన అనేది ఒక భోజనానికి మాత్రమే. సంతృప్తిగా, సంతుష్టిగా మనిషిని బయటికి పంపించాలంటే భోజనం ఒక్కటే. అందుకనే అన్నదాన సమంధానం అంటారు. అన్నదానానికి మించిన దానం లేదని చెప్తూ ఉంటారు కదా. అలాంటి అన్నదానంలో మన వంతుగా ఎంతో కొంత మన డబ్బులు కలుస్తున్నాయంటే అంతమించిన మహద్భాగ్యం కోటి లేదుగాక లేదని చెప్తాం. అలాంటి పరిస్థితుల్లో మన దగ్గర చేయించేటువంటి వారు ఎవరైతే గురుగారులు ఉంటారో వాళ్ళు చేయిస్తారు. సామూహికంగా చేయించుకుంటే ఏమొస్తుంది నాన్న? తలా ఒక ముద్ద తింటాం, ఏమొస్తుంది? ఎవరిగా ఆకలి తీరదు. అయినా అది ఒకేసారి చేస్తాము లైఫ్లో. అది తృప్తిగా గురువుతో వెళితే విధి విధానాలతో చేయించుకుంటేనే తృప్తి కలుగుతుంది. ఇక్కడ ఇంకోటి నాన్న, అక్కడ ఏం చెప్తారు అంటే, ఏదైతే గ్రహస్థితి కారణం అని చెప్తున్నామో, రాహు కేతువు, గురుడు శుక్రుడు కుజుడు రవి అని చెప్తున్నామో, వాళ్ళలో బృహస్పతి అంటే గురువు గారితో వెళ్ళడం ద్వారా తొందరగా అనుగ్రహం కలుగుతుంది. వెళ్ళాలి అనుకొని ఎన్నో 100 సార్లు ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు కూడా ఒక్కసారి గురువు గారితో వెళ్దామని సంకల్పం చేస్తే సార్ పరమేశ్వరుడు తీసుకుని వెళ్ళిపోతాడు ముందుకి. 100%. దాంట్లో అనుమానం ఏం లేదు. అట్లాగే ఇక్కడ చేసేటువంటి పూజల్లో కూడాను, అంటే ఒకటి చెప్తానన్న, మనమే గొప్ప అని చెప్పటంలో కానీ కరెక్ట్ అని చెప్తున్నా. కొన్ని చూస్తే చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ 25,000 రూపాయలు కొంతమంది ఎవరో తీసుకెళ్తున్నారని చెప్పి విన్నా నేను. దాంట్లో స్లీపర్ కోచ్ ఉండదు. 60 ఏళ్ల వాళ్ళు 70 ఏళ్ల వాళ్ళు ఉంటారు. కూర్చొని ఎంతసేపు ప్రయాణం చేయగలుగుతారు? ఇక్కడ నుంచి 14 గంటలు 15 గంటలు ప్రయాణం, మళ్ళీ వచ్చేటప్పుడు 15 గంటలు ప్రయాణం, 30 గంటలు. ఒక 65 ఏళ్ళ వాళ్ళని 70 ఏళ్ల వాళ్ళని కూర్చోబెడితే ఇంటికి వచ్చిన తర్వాత నడుము పని చేస్తుందా? పుణ్యం తీసాడు పక్కన పెడదాం, వీడకుండా ఆరోగ్యం క్షీణించిపోతుంది. అందుకనే స్లీపర్ కోచ్ ₹1 ఎక్కువైనా పర్లేదు, స్లీపర్ కోచ్ అనేది తీసుకెళ్తాం. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత పూజ కూడా ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా, ఎవరి బ్రాహ్మణ వాళ్ళకే ఉంటారు. సామూహికమైనటువంటి మాటే లేదు, దాంట్లో అనుమానమే లేదు. అలాగే ఇంకోటి కూడా మాట చెప్తాను. ఇప్పుడు నా వీడియోలో కనెక్ట్ అయ్యేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒక్కటి ఆలోచించండి, రంగురాయని రత్నాన్ని ఒకే ధర కొనలేం మనం. నేను రత్నం అని కాదు, చేయించేటువంటి పూజా విధానం రత్నం అని చెబుతున్నాను.
ఆ విధి విధానం అంతే. ఇప్పుడు అందరూ కూర్చొని ఒకే పూజలో 10 మందికి ఒక బ్రాహ్మణ చేయించేదానికన్నా ఎవరి బ్రాహ్మణ వాళ్ళకి చేయించేదానికి శ్రద్ధ తేడా ఉంటుందా ఉండదా? 10 మందిలో చివరి కూర్చున్న వాడికి వినపడొచ్చు, వినకపోవచ్చు, అవును. సరిగా చేయొచ్చు, చేయలేకపోవచ్చు. అక్కడ చేస్తున్నదే పితృకార్యం, శ్రద్ధ. శ్రార్థం చేస్తున్నామంటే శ్రద్ధతో చేసేదే శ్రార్థం. అవును. ఆడ శ్రద్ధ లేకపోతే ఏం చేస్తాం? వినపడకపోవచ్చు, చేయలేకపోవచ్చు, కొన్ని పనులు మిస్ అవ్వచ్చు. నాకు పుణ్యం రాలేదు మీరు చెప్పారు అంటే నేనేం చేస్తాను దానికి? అవును. నేను ఎక్కడ బాధ్యత వహిస్తాను? ఇప్పుడు నాన్న వంట అందరూ చేస్తారు, కొంతమంది బాగా చేస్తారు. మరి వంట అందరూ చేస్తారుగా, కొంతమంది ఎందుకు బాగా చేయాలి? అందరూ బాగా చేయాలిగా మరి లెక్క ప్రకారం. అవునా? అంతే కదా. అవునా? కాబట్టి ఎవరైతే నిష్ణాతులు ఉంటారో వాళ్ళతో చేయించడం అనేది మన విధానం. చేయించేటువంటి వాళ్ళు కూడా శ్రద్ధగా చేస్తున్నారు. 1-2 సార్లు నేను అక్కడ మొత్తం అంతా తిరిగి చూస్తూ ఉంటాను, ఎవరు ఎలా చేస్తున్నారు ఏంటి అనేటువంటిది ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం. అక్కడ ఉండేటువంటి వాళ్ళు కూడా నిదానంగా ఎవరిని కసురుకోకుండా నవ్వుతూ సమాధానం చెప్తూ చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు, తీసుకెళ్తున్నారు, కూర్చోబెట్టి చేయిస్తున్నారు. ఇంకోటి కూడా ఏంటంటే నాన్న, అనుమానాలు పెట్టుకోకండి. చిన్న చిన్న అపోహలు అనుమానాలు ఉన్నాయి కాబట్టి మేము ఇలా మాట్లాడుతున్నాం. అపోహలు పెట్టుకోకండి. ఏదైతే ఒక ఫార్మాట్ ప్రకారం మనం ఫార్మాట్ ఇస్తున్నామో దాని ప్రకారం ఉండేటువంటి పేర్లు చదువుకుంటే చాలు, అంతకుమించి వేరే పేర్లు అక్కర్లా. కొంతమంది మా తరఫు నుంచి కొన్ని మా గురువు గారి పేర్లు ఉన్నాయి కదా, అవన్నీ కాదు. దాంట్లో ఒక ఫార్మాట్ ప్రకారం ఆ విధానానికి ఒక సిస్టమ్ అనేది ఉంది. దాని ప్రకారం మనం పంపిస్తున్నటువంటి పేర్లు ముందు రాసుకుంటే సరిపోతుంది. అందులోనూ ఈ నల్ల నువ్వులు ఒక 1/4 కేజీ, ఒక ఆవు నెయ్యి ఒక 1/4 కేజీ, 2 నిమ్మకాయలు, ఒక కొబ్బరికాయ, వాళ్ళు కట్టుకొని కూర్చునేటువంటి కొత్త పంచ, పై ఉత్తరయం. మనం 28వ తారీఖు మధ్యాహ్నం బయలుదేరుతాం ఇక్కడ నుంచి. 27వ తారీఖు రాత్రికి మీ ఇంట్లో నిద్ర చేసేట్టుగా సామాగ్రి పెట్టుకోండి. 28వ తారీఖు వచ్చేటప్పుడు తీసుకొని రండి. తప్పనిసరిగా ఒక నిద్ర చేస్తే ఇంట్లో ఉండేటువంటి కర్మ కూడా వాటితో పాటు మనతో ప్రయాణం చేసి మన దాకా అక్కడికి వచ్చేసి అక్కడి నుంచి వదిలిపోతాయి. కాబట్టి ఇవన్నీ కూడా ముందు రోజు నిద్ర చేసేట్టుగా తెచ్చి పెట్టుకొని చక్కగా అక్కడ కార్యక్రమం చేయించుకోండి. సముద్ర స్నానం చేయండి. అందులోనూ మనం చేస్తున్నటువంటి రోజు కూడా చాలా విశేషమైనటువంటి రోజు. పాల్గొన మాసం అంటే సంవత్సరంలో చిట్ట చివరి మాసం, చిట్ట చివరి రోజు కూడా అమావాస్య. అవును. అలాగే శనివారం కలిసి వచ్చింది, ఉత్తరాభాద్ర నక్షత్రం కలిసి వచ్చింది, షష్టగ్రహ కూటమి కలిసి వచ్చింది. ఇప్పుడు భయభ్రాంతులు గురవుతున్నారు కదా జనాలందరూ కూడాను. అలాంటి భయాలు ఏమీ పెట్టుకోకండి. షష్టగ్రహ కూటమి రోజున శనివారం అమావాస్య, సంవత్సరంలో చివరి రోజు, చివరి మాసంలో ఎవరైతే ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొంటారో వాళ్ళ కష్టాలకి, నష్టాలకి, బాధలకి, కన్నీటికి చిట్ట చివరి రోజు కూడా అదే అని చెప్తా. ఉగాది మరలా పునర్జీవితం, ఫ్రెష్గా ప్రారంభిద్దాం. అందరం ఆనందంగా ఉగాది పచ్చడి తింటూ కుటుంబం అంతా కూడాను సఖ్యతగా, ప్రేమగా అనుకున్న కార్యాలు సకాలంలో నెరవేర్చుకుంటూ మనం అనుకునేటువంటి సంకల్ప సిద్ధి చేసుకుంటూ విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, ఆరోగ్యం, వృత్తి, వ్యాపారం ఏవైనా సరే తప్పనిసరిగా మనం అనుకునేటువంటి గొప్ప స్థాయిలో ఉండడానికి ఈ మోక్షనారాయణ బలి అనేటువంటి పూజా కార్యక్రమం ఏదైతే ఉంటుందో తప్పనిసరిగా 100% దాని రిజల్ట్ ఉండదు అనే మాట లేదు నాన్న. ఇప్పుడు చూస్తుంటాం కదా, తల్లి ప్రేమకి మించింది లేదు, చెడ్డ తల్లులు ఉండరు అని చెప్తుంటాం కదా. అలాగే చెడ్డ తల్లి అనేటువంటిది మన తెలుగు డిక్షనరీలో ఎలా అయితే లేదో, గోకర్ణలో పూజ చేయించుకున్న తర్వాత ఫలితం రాలేదు అనేటువంటి మాట కూడా లేదనే చెప్తా. ఎక్కడ ఉండదు, అనుమానమే లేదు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే, మీ కళ్ళ ముందే కనబడుతున్నాను. కొన్ని వెళ్ళొచ్చిన వాళ్ళతో కూడా నేను అదే అనుకుంటున్నా, వెళ్ళొచ్చిన వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకుంటూ కూడా కొన్ని వీడియోలు చేద్దాం అనుకుంటున్నా. ఏది చెప్పలేదు పబ్లిక్ గా మనం తీసుకెళ్లే విధానం కానీ, అక్కడ చేయించే విధానం కానీ, మనకు వచ్చే జనం కానీ ఎప్పుడు మనం ఎవరికి చెప్పాలి అని అనుకోలేదు. కానీ వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకుందాం నాన్న. కొంతమంది చాలా ఎంతమంది ఆనందంగా నాకు కాల్స్ చేసి చెప్తున్నారు, డైరెక్ట్ కలిసి చెప్తున్నారు, ఎంత బాగా చెప్తున్నారు. వాళ్ళ ఆనందాన్ని నాకు చెప్తున్నా కదా, కొన్ని 100 కోట్ల రూపాయల ఆస్తి కలిసి వచ్చినా కూడా నాకు ఆనందం రాదు. అస్సలు ఎంత హ్యాపీగా ఉంటున్నారు నాన్న. నేనైతే హ్యాపీగా ఉన్నా, నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. ఒక్కసారి మోక్షనారాయణ బలి పూజ కార్యక్రమం. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నా, కొంతమంది చెప్తున్నారు డూప్లికేట్ గాళ్ళు, సంవత్సరానికి ఒకసారి చేయించుకోండి, సంవత్సరానికి ఒకసారి చేయించుకోండి అని చెప్తున్నారు. అది తప్పు మాటమ్మా, అది కరెక్ట్ కాదు. జీవితంలో ఒక్కసారి మోక్షనారాయణ బలి చేయించుకుంటే చాలు.
ఎన్నిసార్లు మోక్షం ఇస్తాం మనం? ఒక్కసారి మోక్షం ఇస్తే చాలు, వాళ్ళకు ఉండేటువంటి స్థానానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మరలా సంవత్సరం కష్టపడి చేయించుకోవాల్సిన అవసరం లేదు, డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ పితృదేవతల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణలు మీ వంశం మీద ఉండి, మీ వంశం నిర్వంశం కాకుండా వంశాభివృద్ధి జరిగి మీరు అనుకున్నటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావాలి అనుకున్న ప్రతి ఒక్కరూ రండి. 28వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి ఇక్కడి నుంచి మనం బయలుదేరుతాం కొత్తపేట నుంచి. కరెక్ట్గా 29వ తారీఖు పొద్దునే దిగుతాం, పూజ చేయించుకుంటాం. 29వ తారీఖు ఎన్ని వందల మంది వచ్చినా మధ్యాహ్నం 3:30 దగ్గర నుంచి బస్సులు మరలా రిటర్న్ స్టార్ట్ అయిపోతాయి హైదరాబాద్కి. ఉగాది రోజున పొద్దున్నే 5:30, 6 గంటలకు హైదరాబాద్ నుంచే బాధ్యత నాది. పండగ చేసుకుందాం అందరం. నేను పండగ రోజున ఇంట్లో ఉండాలి కదా తప్పనిసరిగా. కాబట్టి అంటే మనకు ఉండేటువంటి చెత్తనంతా వదిలించుకొని, డస్ట్ను వదిలించుకొని ప్రశాంతంగా రోస్ట్గా టేస్ట్గా మన జీవితాన్ని ప్రారంభిద్దాం. ఆశ కలుగుతుంది గురుగారు ఉగాది తర్వాత లైఫ్. తప్పనిసరిగా ఆశాభావ స్థితితో చేయండి, సంకల్ప స్థితితో చేయండి, మీ పితృదేవతలు తరించాలని చేయండి. 100% వర్క్ అవుతుంది. అసలు ఏ అనుమానాలు ఏ అపోహలు అసలు వద్దు. మరలా ఇంకోటి కూడా అక్కడి నుంచి వచ్చేటప్పుడు గురుగారు వాళ్ళు కొంచెం బియ్యం ఇస్తారు, ప్రసాదం ఇస్తారు. ఆ బియ్యాన్ని తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఇంట్లో మామూలు బియ్యంలో కలుపుకొని పాయసం వండుకొని చక్కగా ఇంటిల్లి పాత అందరూ తినండి. తిన్న తర్వాత దీంట్లో కూడా ఏంటంటే ఒక 5 రోజుల పాటు దుంప కూరలు కానీ, అలాగే మాంసాహారం కానీ, మద్యం కానీ ఇట్లాంటివి అలవాట్లు దూరంగా ఉంచండి తప్పనిసరిగా. ఇంట్లో అంటే శాకాహారంతో ఏవైతే కూరగాయలు ఉంటాయో వాటితోనే భోజనం చేసుకుని తినండి. ఆనియన్స్ తినకండి ఒక 5 రోజుల పాటు. 100% వచ్చే ఉగాది నాటికి మనం ఎక్కడైతే బస్సు ఎక్కుతామో అక్కడికి వచ్చి అందరూ ఆనందాన్ని, వాళ్ళ అభిప్రాయాన్ని, వాళ్ళకు కలిగినటువంటి అనుభూతిని తప్పనిసరిగా మనకి చెప్తారు అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి ప్రగాఢ విశ్వాసంతో నేను చెప్పగలుగుతాను. జరిగి తీరుతుంది 100%. ఇంత ఘంటాపదంగా చెప్తున్నానంటే ఒకటి నాన్న, మనం ఈ పితృదోషాల గురించి మనం చేస్తున్నాం, అందరూ చేస్తున్నారు అంటే దాని గురించి నిజంగా నాకు కొన్ని వీడియోలు చూస్తుంటే నవ్వు వస్తుంటుంది. నేను వాడే పదాలు మాత్రమే వాడుతూ అవే దోషాలు ఇవే ఉంటాయి. నీ భావన వేరే ఉంటుంది, నా భావన వేరే ఉంటుంది, నా భాష వేరే ఉంటుంది, నీ భాష వేరే ఉంటుంది, నా బాడీ లాంగ్వేజ్ వేరే ఉంటుంది, మీ ఎక్స్పీరియన్స్ వేరు, మీ లైఫ్ లో ఫేస్ చేసింది వేరు, మీకు వచ్చిన రిజల్ట్ వేరు. నేను 6 సంవత్సరాల పాటు దాని మీద కష్టపడ్డాను రాని చెబుతూ ఇదే మాట ఇంకొక ప్రబుద్ధుడు చెప్పాడు ఒక చోట. నేను రీసెర్చ్ చేశాను. ప్రతిదీ కాపీ కట్ పేస్ట్ అంటే ఎట్లా? కరెక్ట్ కాదు కదా. మన సొంత నాలెడ్జ్ని మనం వాడుకొని, అలాంటి వాళ్ళ వల్లే మనకి చూస్తున్న వాళ్ళే మన వాళ్ళందరికీ కూడా అపోహలు ఇవన్నీ చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి. అందుకనే కొంచెం మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం. అందుకనే చెప్తున్నా కదా, చాలా చేయించకూడదు, ఇంకెక్కడన్నా చేయించవచ్చు. అది పిచ్చి మాట నాన్న. అది ఇప్పుడు కొంతమంది మధ్య కొన్ని చోట్ల అవసరం లేదు, రకరకాల పితృదోషాలు. పితృదోష నివారణ పూజలు కలిగిన చేసేటువంటి ప్రతి స్థలంలో నేను అన్ని చోట్ల వెళ్ళి చూసి నాకు నచ్చిన విధానం, రిజల్ట్ వచ్చేటువంటి విధానం ఎక్కడ ఉందో అది మాత్రమే నేను చెప్తూ ఉన్నా. ఒకటి చెప్తానన్నా, ఒక పితృదోషానికి ఒక దేవాలయం అంటున్నారు, ఒక పితృదోషానికి వేరొక దేవాలయం అంటున్నారు. అంటే ఇంకా ప్రపంచం మొత్తం తిప్పుతూ ఉండాలి జనాల్ని. అంటే వాళ్ళకి సంపాదన రకరకాలు ఉంటాయి గురుగారు. అసలు ఒక మాట చెప్తాను, పితృదోషాలు రకరకాలు ఎక్కడా లేవు నాన్న. ఏదో నోటుకు వచ్చింది మాట కదా అని చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఒక ఆయన ఎవరో చెప్పారు 300 రకాలు ఉన్నాయి, 200 రకాలు ఉన్నాయి. పితృదోషానికి ఒక దేవాలయం అంటున్నారు, వేరొక పితృదోషానికి వేరొక దేవాలయము. ఉన్న ప్రాబ్లం బట్టి ఒక దేవాలయం నిర్ణయించబడుతుందని చెప్తున్నారు. రీసెంట్ గా చూసాను. ట్రావెలింగ్ టూరిజం నడుపుకుంటే సరిపోతుంది. ఇవన్నీ చెప్పాల్సిన పని లేదు. టూరిజం నడుపుకుంటే దానికి సంపాదించుకోవచ్చు కావాలంటే, అంతేగాని ఇవన్నీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నేను ఆ క్షేత్రానికి వెళ్తున్నా రాండి అని చెప్పుకోవచ్చు. అవునా? ఇవి గోకర్ణంలో ఉన్నది ఆత్మలింగం కాబట్టి, ఆత్మకి మోక్షం లేదు కాబట్టి అక్కడ మాత్రమే మోక్షం కలుగుతుంది అనేటువంటి ఒక విధానం మన శాస్త్రీయంగా పూర్వం నుంచి వస్తున్నటువంటి విధానం కాబట్టి, ఆత్మలింగం ఎక్కడైతే ప్రతిష్ఠ జరిగిందో ఆ స్థలంలో అక్కడ దగ్గరలో ఉండేటువంటి క్షేత్రాల్లో మనం చేయిస్తున్నాం. కానీ అంటే క్షేత్రం మీద స్థలంలో, వేరే ఊరు కూడా కాదు సుమి, అక్కడ మాత్రమే చేయిస్తున్నాం. అంతేగాని ఇంకో చోట అంటే విధానాలు నేను చాలా చోట చూశాను అన్న. ఇప్పుడు మదర్ సిడీనే, కాపీ సిడీనే అంతే చెప్తున్నా కదా. ఇండియాలో ఒక వస్తువు తయారు చేస్తే చైనాలో దాని డూప్లికేట్ తయారవుతుందంటే దాని చైనా గ్యారంటీ లేదని మనమే చెబుతున్నాం కదా. చైనా వస్తువు గ్యారంటీ లేదు కదా. మరి వీటికి ఎక్కడ గ్యారంటీ ఉండేది? ఇప్పుడు ఆధ్యాత్మికతని కూడా కాపీ చేస్తున్నారు. కాపీ చేసి కల్మషం చేసి జనాలకి లేనిపోని అపోహలు కలిగించి భయం పెట్టి, భయంతో కాదు, కేవలం మీ పితృదేవులు అంటే భక్తి ఉంటేనే రాండి.
భయంతో రావద్దు, భక్తి ఉంటే రాండి, భక్తితో శ్రద్ధతో చేయండి. తప్పనిసరిగా గోకర్ణంలో ఉండేటువంటి మోక్ష మహాబలేశ్వరుడు అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. చక్కగా స్పర్శ దర్శనం జరుగుతుంది. ముట్టుకోవచ్చు స్వామివారిని. ఆయన ముట్టుకుంటేనే మీ బాడీలో ఒక విద్యుత్ ప్రసరింపబడుతూ ఉంటుంది. పవర్ మనకు తెలియకుండానే పవర్ వచ్చేస్తుంటుంది. కాబట్టి అలా చేస్తే తప్పనిసరిగా మీతో వస్తేనే జరుగుతుంది. ఖచ్చితంగా నేను చెప్పగలను. బయట క్షేత్రాలు చేస్తున్నారు నన్ను, చేయట్లేదని చెప్పటల్లా. ఇప్పుడు శ్రీకాళహస్తి రాహుకేతువులు పూజ అని చెప్తూ ఉంటాం మనం, అవునా? గుంటూరు జిల్లాలో కాకాణి అనేటువంటి ఊర్లో ఉంది. అక్కడ ప్రతిష్ఠ చేశారు రాహుకేతువు. ప్రతిష్ఠ చేయడానికి స్వయంభూగా వెలియడానికి ఎంత తేడా ఉంటుంది. క్షేత్ర మహత్యం తప్పనిసరిగా ఉంటుంది. ఆ క్షేత్రంలో ఉండేటువంటి శక్తి, పాజిటివ్ వైబ్స్ ఏవైతే ఉంటాయో, అక్కడ ఉండేటువంటి దేవత మూల విగ్రహం ఏదైతే ఉంటుందో అధిష్టాన దేవత, ఆ దేవత అనుగ్రహం కావాలి తప్పనిసరిగా. అలా ఉంటేనే తప్పనిసరిగా మనకు కలిగేటువంటి ఫలితం కలుగుతుంది. కానీ ఎక్కడ పడితే అక్కడ చేసుకుంటామండి. మొన్న ఈ మధ్య ఒక ఆయన చెప్పాడు, హైదరాబాద్లో చేయించుకున్నామండి, 1,70,000 తీసుకున్నారు, మోక్షనారాయణ వెళ్ళి అన్నాడు. ఎవడు రావాడు చేయించిందని అడిగా నేను. హైదరాబాద్లో ఇంట్లో చేయించాట. ఆ మహానుభావుడు ఎవరో మోక్షనారాయణ ఇంట్లో. ఇంకేం చెప్పాలి చెప్పండి, ఎంత దౌర్భాగ్యానికి దిగజారుతున్నారో చెప్పండి. ఇవన్నీ అంటే మోసపోతున్నారు అనేటువంటి ఒక భావనతో చెప్తున్నాను నాన్న. ఇప్పుడు నా వీడియో కనెక్ట్ అయినటువంటి వాళ్ళు మీరు చెప్పారు కదా, మీ ఇంట్లోనే చేయించుకున్నాం, మాకు ఫలితం రాలేదు, ₹1,00,000 ఖర్చు పెట్టాం, ₹1,50,000 ఖర్చు పెట్టామంటే దానివల్ల నాకు బాధేస్తుంటుంది కదా నాన్న. అయ్యో ఇంత ఖర్చు పెట్టుకున్నారే, ఇప్పుడు అనవసరంగా మోసపోయారే. మన వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళకి తప్పనిసరిగా ఇదే మాట, ఎంతమంది ఏమనుకున్నా మరలా చెప్తూనే ఉంటా. నా వీడియో చూస్తున్నారు, నాతో మాట్లాడుతున్నారు, నా దగ్గరకు వస్తున్నారు అంటే మీకు తప్పనిసరిగా స్త్రీ శాపమో పితృదోషమో ఉంటేనే నా దాకా వస్తారు, నా వీడియో చూస్తారు. తప్పనిసరిగా దీంట్లో కూడా కొన్ని నక్షత్రాల వరుస మనం చెప్పుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడాను. అశ్వని, ఆరుద్ర, మఖ, స్వాతి, మూల, శతవిషం, అలాగే రోహిణి, హస్త, శ్రవణం, మృగశిర, చిత్త, ధనిష్ట, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, ఆశ్లేష. ఈ నక్షత్రాలలో మీ వంశంలో ఏ ఒక్కళ్ళు జననం జరిగినా తప్పనిసరిగా మీకు కూడా పితృదోషమో స్త్రీ శాపము ఉన్నట్టే, దాంట్లో అనుమానమేం లేదు. తల్లిదండ్రుల్లో ఏ ఒక్కళ్ళకున్నా కూడా అవతల ఆటోమేటిక్గా భార్య తల్లికి ఉన్నట్టే, తండ్రికి ఉంటే తల్లికి ఉన్నట్టే, తల్లికి ఉంటే తండ్రికి ఉన్నట్టే. వేరే వంశానికి ఒకటవుతున్నారు. కానీ పితృదోషం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే భార్యాభర్తలు అవుతారు. ఒకళ్ళకు ఉంటే రెండో వాళ్ళకి ఉంటేనే భార్య అవుతుంది, లేకపోతే భార్య కాదు. వీళ్ళిద్దరికి ఉన్నప్పుడు పిల్లలకు వస్తుంది కదా, జెనెటిక్ ప్రాబ్లం అని చెబుతుంటాం కదా మనం. తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం చెప్తున్నదే రక్త సంబంధీకుల ద్వారా వస్తుంది ఈ దోషం అని చెబుతున్నాం. కాబట్టి తల్లిదండ్రుల్లో ఉంటే పిల్లలకు వస్తుంది, పిల్లల దగ్గర నుంచి వాళ్ళ పిల్లలకి, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పిల్లలకు వస్తుంటుంది. ఇప్పుడు బీపీ, షుగర్లు, థైరాయిడ్లు, క్యాన్సర్ వంశపరంపరగా వస్తున్నాయి. అవి ఎందుకు వస్తాయి ముఖ్యంగా అంటే కుజుడు రాహుకేతువుల ప్రభావం అనే చెప్తా. క్యాన్సర్లు, థైరాయిడ్, షుగరు, బీపీలు, హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, ఇట్లాంటి వాటి వల్ల చనిపోయినటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు చిన్న వయసులో, 60 సంవత్సరాల లోపల. ఇవన్నీ కూడా ఆ దోషాలు అప్పటి నుంచి వస్తూనే ఉంటాయి. కాబట్టి 14 తరాలు వస్తుంది. 14 తరాల్లో మీరెన్నో తరమో మీరు ఎంచుకోండి, లేదా నా దగ్గరకు వస్తే నేను చెప్పడం జరుగుతుంది. ఇక్కడి నుంచి అయినా నెక్స్ట్ జనరేషన్కి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి యందు ఉంది. మనం బాలేం, మనం కష్టాలు పడ్డాం, ఇప్పుడు పూజ చేయించుకుంటాం, బాగుపడదాం. నెక్స్ట్ తరానికి కూడా మనం పడ్డ బాధలు లేకుండా ప్రశాంతంగా ఉంచాలి అంటే కూడా ఇది తప్పనిసరిగా ఉపయోగపడుతుంది నాన్న. బుకింగ్స్ ఎప్పటి వరకు గురుగారు లాస్ట్? నాన్న బుకింగ్స్ ఎప్పటి వరకు లాస్ట్? 25th వరకు బుకింగ్స్ పెట్టుకుందాం నాన్న. ఎక్కువ మంది అయ్యేట్టున్నారు ఈసారి ఫాల్గుణ మాసంలో. కాబట్టి 25th వరకు బుకింగ్స్ పెట్టుకుందాం. 28th బయలుదేరుతాం. 29th పూజ. ఉగాది రోజు పొద్దున్నే సూర్యోదయంతోనే మన జీవితంలో ఒక భానోదయం తప్పనిసరిగా. సూర్యుడు ఎంత కాంతివంతంగా వెలుగుతాడో మన జీవితాలన్నీ కూడా అంతే కాంతివంతంగా వెలగాలని మహాబలేశ్వరుని పరిపూర్ణంగా నిజంగా అక్కడ పూజ చేసేటువంటి గురుగారు కూడా నన్ను దర్శనానికి తీసుకెళ్ళినప్పుడు మీరు మీ శిష్య పరివారం అంతా బాగుండాలని కోరుకోండి అంటాడు. ఎంత మంచి సంకల్పం చెబుతాడు ఆయన. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు, మీతో వచ్చిన వాళ్ళందరూ బాగుండాలని కోరుకోండి. పూజ చేయించుకున్న వాళ్ళందరికీ కూడా మహాబలేశ్వరుడు అనుగ్రహం కలగాలి, పితృదేవతల పరిపూర్ణ అనుగ్రహం కలగాలి, అనుకున్న పని మొత్తం పూర్తి అవ్వాలని ఒకసారి నమస్కారం చేసుకోండి అని చెప్పి అక్షతలు వేయిస్తాడు. నేను అదే అనుకుంటా, అబ్బా ఇంతకన్నా మహద్భాగ్యం ఏముంటుందిరా మన జీవితంలో. ఇంతమందికి కర్మవిముక్తి కలగడానికి పరమేశ్వరుడు నన్ను ఒక మిషన్ లాగా, ఒక సాధనం లాగా ఎంచుకున్నాడు, వారధిలాగా ఎంచుకున్నాడు. ఇంతకు మించి మన జీవితంలో ఏమక్కర్లేదు. నేను నా తరతరాలు తరిస్తాయి అనేటువంటి
సంపూర్ణమైనటువంటి ఆనందం మాత్రం ఉంటుంది నాన్న నాకు. గర్వంగా చెప్పుకోవచ్చు ఆ మాట. తప్పనిసరి మోక్షనారాయణ బలి పూజ అంటే మీరే చెయ్యాలి ఖచ్చితంగా. అదే నేను గర్వంగా చెప్తాను. నేను మన ఆధ్వర్యంలో గురువు గారు వాళ్ళు చేస్తారు అన్నమాట. ఇక్కడ మనం ఈ మాట చెప్పిన తర్వాత ఏమంటున్నారు, మీరు చేయాలని అడుగుతున్నారు. లేదు, గురువుగారు ఆధ్వర్యంలో నియమ నిబంధనలు ఇవన్నీ చెప్పి విధి విధానాలన్నీ చెప్పి గురుగారు దగ్గర నుండి వాళ్ళతో చేయిస్తూ ఉంటాం తప్పనిసరిగా. అవును, మన తెలుగు ప్రకారం. దయచేసి నాతో రావాలి, నన్ను నమ్మి నాతో రావాలి, నా ద్వారా పూజ జరగాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడాను దయచేసి గుర్తుంచుకోండి. 8143666818 నెంబర్ ఇంకొకసారి 8143666818. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మాత్రమే నేను బాధ్యుడని, వేరే నెంబర్లతో నాకు సంబంధం లేదు. ఈ నెంబర్కి ఫోన్ చేయండి, దీని ద్వారా బుకింగ్స్ చేసుకోండి, తప్పనిసరిగా నమోదు చేసుకొని మనతో పాటు అందరం కలిసి వెళ్దాం, చక్కగా పూజ చేసుకుందాం, ఆనందంగా తిరిగి వద్దాం. కొంచెం ముందుగానే చేసుకోండి, ఎందుకంటే పాల్గొన మాసం మీరు అన్నట్టుగానే చాలా మంది వస్తారు. దయచేసి అప్పటికప్పుడు హడావిడి పెట్టకండి, ముందుగా బుక్ చేసుకుంటే దానికి తగ్గ ఏర్పాట్లు మీకు కూడా ఏ రకమైనటువంటి చిన్న చిన్న ఇవి కూడా పొరపాట్లు కూడా ఎక్కడ దొరలకుండా ఎక్కడ అన్ని సదుపాయాలు సవ్యంగా చూసుకోవడానికి ముందుగా అవకాశం ఉంటుంది. అక్కడ చెప్తున్న గురువు గారు కూడా అదే చెప్తున్నారు, కాస్త ముందు చెప్పండి, ఎక్కువ మంది వస్తున్నారు కదా మీ ద్వారా, వీలు ఉంటుంది, ఎక్కువ మంది వస్తున్నారు కదా మీ ద్వారా, కాస్త ఏర్పాట్లు అవి చేసుకోవడానికి బాగుంటుంది. వాళ్ళకి అన్ని కూడా భోజనానికి వాటికి కూడా కావాల్సిన అన్ని సదుపాయంగా. వాళ్ళు ఏంటంటే 2 రకాల పిండి వంటలు వేస్తారు, చక్కగా పరమాన్నం పెడతారు, ఒక కూర వేస్తారు, పప్పు వేస్తారు, సాంబార్ వేస్తారు, మజ్జిగ పెడతారు, పచ్చడి పెడతారు, చక్కగా మంచి భోజనం. అక్కడ మనం భోజనం అక్కడే చేయడానికి గల కారణం కూడా అదే నాన్న. అంత పవిత్రమైనటువంటి పూజ చేసిన తర్వాత హోటల్లో ఎవరో ఏ రకంగా వండుతారో తెలియదు, వాళ్ళు స్నానం చేస్తారో లేదో కూడా తెలియదు. అలాంటి వాళ్ళ చేతిలోంచి ఫుడ్ తినేదానికంటే, ఆహారం తీసుకునేదానికంటే వాళ్ళు మడిగా బ్రాహ్మణే వడ్డిస్తారు, విస్తర్లు కూడా మనల్ని తినివ్వరు, మొత్తం వాళ్ళే తీస్తారు చక్కగా. అంత చక్కగా పవిత్రమైనటువంటి భోజనం చక్కగా ఇంట్లోనే ఉంటుంది. సో కాబట్టి రాండి, తప్పనిసరిగా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనండి. నెంబర్కి ఫోన్ చేయండి, ముందుగా మీ వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా మనవి. గురుగారు, ప్రతి నెల మనము ఒక్కొక్క ఏరియాకి మీరు వెళ్తున్నారు, అపాయింట్మెంట్స్ కూడా చాలా మందికి అవకాశం ఇస్తున్నారు. రీసెంట్గా మనం విజయవాడ వెళ్ళొచ్చాము. అయితే రేపు తిరుపతి నుంచి కూడా చాలా కాల్స్ వస్తున్నాయి గురుగారు. సో గురుగారు ఎప్పుడు వస్తారో, మేము కలవచ్చా అంటే, హైదరాబాద్ వచ్చి కలవాలంటే చాలా దూరం అయిపోతుంది మాకు, తిరుపతి వస్తారా, తిరుపతి వచ్చినప్పుడు చెప్పండి అమ్మని చాలా మంది కాల్స్ చేస్తున్నారు. రేపు ఎలాగో మీకు ప్రోగ్రామ్ ఉంది, తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర మీకు దర్శనం ముందు సేవ ఇదంతా చెప్పారు కదా, ఆ టైంలో ఒక్క రోజు ముందు వెళ్ళి ఏమన్నా మనం అపాయింట్మెంట్స్ చూసుకోవడానికి వీలుంటుందా? తప్పనిసరిగా నాన్న. ఏప్రిల్ 18వ తారీఖు నాకు తిరుపతి దర్శనం నాన్న, కాబట్టి ఏప్రిల్ 17వ తారీఖు తప్పనిసరిగా నేను తిరుపతిలో అందుబాటులో ఉంటాను అందరికీ. అది అడ్రస్ అవి కూడా మనం తొందరలో చూద్దాం. తిరుపతి ఒక్కటనే కాదు, నెక్స్ట్ మంత్ తిరుపతి, ఆ నెక్స్ట్ మంత్ బెంగళూరు అని ఒక్కొక్క చోట ఒక్కొక్క నెలలో అందరి దగ్గరికి, అంటే నా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళటానికి భగవంతుడు నాకు అవకాశం కల్పించాడని నేను పరిపూర్ణంగా నమ్ముతా. 17వ తారీఖు తిరుపతిలో తప్పనిసరిగా, కింద తిరుపతిలోనే, తిరుమల కూడా కాదు తిరుపతిలోనే ఉంటాను కింద. తప్పనిసరిగా ఎవరైనా కలవాలి, జాతకం చెప్పించుకోవాలి, మాట్లాడాలి అనుకునేటువంటి వారు తప్పనిసరిగా రావచ్చు. ఒకటేంటంటే, ఇక్కడ వేరే ఊరు వెళ్ళినప్పుడు 1 రోజు 2 రోజుల అవకాశం కలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు సమయం ఇవ్వగలుగుతా ప్రతి ఒక్కరికి కూడా. ఒక్కొక్కరు గంటన్నర అంటే చాలా కష్టమైపోతుంటుంది నాన్న. అంటే 30-40 మంది ఉంటారు, 30-40 మందికి రోజు మొత్తం అదే చెప్తాను నేను. చెప్పడానికి నాకు ఏమాత్రం, ఎందుకంటే నా వృత్తిని ప్రేమిస్తాను కాబట్టి. ఇప్పుడు నా దగ్గరికి 11 అయినా 12 అయినా ఎవరైనా వస్తున్నారు అంటే బయట కూర్చున్న వాళ్ళని నేను చెప్పను అని చెప్పి పంపించాను, తప్పనిసరిగా చెప్పే పంపిస్తా వాళ్ళకు కూడా, ఎంత లేట్ అయినా. నా వృత్తిని ప్రేమిస్తాను కాబట్టి. కాకపోతే పక్క వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి, వాళ్ళు ఇబ్బంది పడకూడదు కాబట్టి ఒక 15-20 నిమిషాల నుంచి వాళ్ళు ఒక్కోళ్ళ జాతకం చెప్పుకుంటూ తప్పనిసరిగా. కొంతమందికి అర్థం చేసుకునేటువంటి ఒక అంటే జాతకం మీద కొంత అవగాహన ఉన్న వాళ్ళు టకటక అయిపోతుంది, 10 నిమిషాలు కూడా అయిపోతుంటాయి. సో కాబట్టి ఎవరైనా రాండి, తప్పనిసరిగా తిరుపతిలో కలుద్దాం, వెంకన్న స్వామి వారి సన్నిధిలో. తప్పనిసరిగా నిజంగా నాకు అదృష్టం అనుకుంటా, తిరుపతిలో ఇంత కుటుంబం వస్తుంది నాకు అంటే. అవును, చాలా మంది ఉన్నారు గురుగారు మిమ్మల్ని అభినందించే వాళ్ళు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎంతో మంది. రేపు ఖచ్చితంగా తెలుస్తుంది తప్పనిసరిగా కాబట్టి. సో తక్కువ మందికి అవకాశం కాబట్టి ముందుగానే కొంచెం నమోదు చేయించుకోవాలి అందరూ. దాదాపు 15వ తారీఖు వరకు నమోదు చేసుకునేటువంటి అవకాశం ఇద్దాం, ఏప్రిల్ 15 వరకు. ఆ 2 రోజులు సరిపోతుంది. ఎక్కువ మంది ఉంటే
దాన్ని బట్టి అంటే ఓ లిమిటెడ్ నెంబర్ పెట్టేసుకుందాం నాన్న. ఆ లిమిటెడ్ మెంబర్స్ వరకు మనం జాతకం చెప్పేసుకుని వద్దాం. కుదరకపోతే ఇంకోసారి వద్దాం, దాన్నేముంది, మన వాళ్ళ దగ్గర మనం పోవడానికి ఏముంది కదా. కాబట్టి వెళ్దాం, తప్పనిసరిగా చెప్పుకొని తీసుకొని వద్దాం. ఓకే గురుగారు, నిజంగా మంచి అవకాశం. తిరుపతి వాళ్ళందరికీ చక్కగా తిరుపతిలో ఇప్పటికే చాలా మంది ఉన్నారు, మనకి తెలిసిన ఎంతో మంది మన క్లయింట్స్ ఉన్నారు, రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. ఒక ఆవిడ మన క్లయింట్ పెళ్లి అవుతుంది, వాళ్ళ అబ్బాయిది. వాళ్ళ పెళ్లి కూడా రేపు మనకి శుభలేఖ ఇచ్చిండే నాన్న. మనం వెళ్ళాలి పెళ్లికి. వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వచ్చినప్పుడు మొన్న చెప్పారు నాకు. శుభలేఖ ఇచ్చారా? ఇచ్చారు నాన్న, శుభలేఖ ఇచ్చారు. తమ్ముడు రావాలి. ఒక్కడే మాట చెప్పాడు, గురుగారు మీరు మా ఇంట్లో అడుగు పెట్టారు, వచ్చేసారు, మా వాడి పెళ్లి కుదిరిందని చెప్తుంది ఆవిడ. నిజంగా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మరి వాళ్ళ ఇంటికే కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మాట్లాడేసి వచ్చాను. నిజంగా నాకైతే అట్లాంటివే చాలా హ్యాపీ అనిపిస్తాయి. నన్ను కూడా పిలిచారు, మిమ్మల్ని పిలవడం అంటే ఓకే, మీ మీద ఇష్టము, నన్ను కూడా పిలిచింది ఆవిడ. నువ్వు కూడా రావాలి తల్లి గురువు గారితో పెళ్లికి రావాలి. ప్రమీల గారు పేరు కూడా చెప్పేస్తున్నాం, ప్రమీల గారు. చక్కగా నిజంగా చాలా ఇదిగా ఆనందం చాలు. నేను చెప్తా కదా నాన్న, పాజిటివ్ అనేది మన దగ్గర మన మైండ్లో ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఏ పనైనా పాజిటివ్గానే అవుతుంది. కానీ మనం ఎదురు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అంటే వాళ్ళు బాగుండాలి, మంచిగా ఉండాలి అనేటువంటి ఒక సంకల్పంతో మనం ఎప్పుడైతే మంచి పాజిటివ్ సంకల్పంతో వెళ్తామో తప్పనిసరిగా పరమేశ్వరుడు మనతో పాటు వాళ్ళ ఇంట్లో అడుగు పెడతాడు. తప్పనిసరిగా వాళ్ళు అనుకున్న పనులు కూడా సవ్యంగా సకాలంలో పూర్తవుతాయి. 100%. అందులోకి మీ వాక్కు, మీ హ్యాండ్ కూడా నిజంగా బంగారం గురువు గారు. ఏదంటే అది అయిపోతుంది. చాలా అవును, భగవంతుడు దయ. కాబట్టి చక్కగా తిరుపతి వాళ్ళందరూ ముందుగానే నమోదు చేసుకోండి. టైం చాలా ఉంది, 15 వరకు అవకాశం ఉంది. 15 వరకు నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఎక్కువ మంది అంటే పొద్దునే స్టార్ట్ చేస్తాను, అంతే 6ంటికే మొదలు పెడతాను, సాయంత్రం 6ంటి వరకు చెప్తాను. 17వ తారీఖు రాత్రికి నేను తిరుమల కొండ మీదకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. నాకు 18 పొద్దున్నే దర్శనం ఉంది, సేవ ఉంది. కాబట్టి 16 సాయంత్రం వరకు, 17 సాయంత్రం వరకు కూడా తప్పనిసరిగా జాతకాలు చెప్పడానికి నేను నా వంతుగా నేను కృషి చేస్తాను. ఏ రకమైనటువంటి విసుగు వేసరికి లేకుండా సంతోషంగా చెప్తారు. నిజంగా మంచి అవకాశం గురుగారు. నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.